वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। दत्तात्रेयसमारम्भा दत्तरामावधूतमध्यमा सदानन्दनागमापर्यन्ता वन्दे సాంఖ్యయోగం అర్జున విషాద యోగము నిన్న పూర్తి చేశాము. సాంఖ్యయోగం 2వ అధ్యాయం చాలా 72 శ్లోకములతో కూడినటువంటి ఈ సాంఖ్యయోగంలో దీని పేరు సాంఖ్యయోగము అనే పేరు ఉన్నది. సాంఖ్య అంటే ఏమి అంటే సంఖ్యను లెక్కగట్టి వివరించి చెప్పినది కనుక సాంఖ్యయోగము అంటారు. సంఖ్య అంటే ఏమి? ఈ దేహముల యందును దేహి దేహాదులలో ఉన్న తత్వములను వీటిని లెక్క కడటం జరుగుతుంది. అందుకనే అంతఃకరణాలను, జ్ఞాతను, దేహములను ఇక 25 తత్వములతో కూడినటువంటి సమస్త సకలేంద్రియాలను 25 తత్వములతో పోల్చి అక్కడక్కడ శ్లోకాల్లో మనకు వస్తుంది. అందుకనే ముందే దాని యొక్క విచారణ మనం ఇప్పుడు చెప్పుకుంటే, రాబోయే వాటిలో ఈ భౌతిక దేహంలో ఉన్నటువంటి యొక్క ఇంద్రియ సమూహాలు, వాటి చేత ఏర్పడే మనకు గుణ స్వభావాలు, వాటి వల్ల ఏర్పడే కర్తృత్వ రాగద్వేషాలను తెలియచెప్పేదే సాంఖ్యయోగం. వాటిని మొత్తము తెలుసుకుంటూ అక్కడక్కడ వాటిని అదుపు చేసుకొని మనము సాధన చేయవలసినటువంటి పారమార్థిక స్థితిని మళ్ళీ తెలియజెప్తూ ఉంటాడు. అలా ఏర్పడినదే సాంఖ్యయోగము. బ్రహ్మ విద్యలో కూడా సాంఖ్యము, తారకము, అమనస్కము అని భావాలుంటాయి. సాంఖ్యము తెలిసినప్పుడే, అనగా శారీరక తత్వాన్ని గురించి పూర్తిగా తెలిసినప్పుడే తారకము గురించి తెలుస్తుంది. తారకము అంటే మనలో పనిచేయుచున్న యొక్క జీవాత్మ యొక్క సోహం భావం. సాంఖ్యము తెలియక తారకము ఎవరికి వంట పట్టదు. అందుకని అట్టి స్థితియే నీకు అమనస్క స్థితి అనగా మనోరహిత స్థితిని తీసుకెళ్తుంది. అట్టి భావనతో మొట్టమొదటిగా పరమాత్మ అధ్యాయాన్ని సమస్తాన్ని సంశయాలకు నివృత్తి చేసేదే ఈ సాంఖ్యయోగము. మొదటి శ్లోకాన్ని ఇప్పుడు ప్రారంభం చేయండి, దాని యొక్క తాత్పర్యం తీసుకుంటాం. ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తదం తదా కృపయా విష్ణుం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో. తం అనగా సంజయుడు పలికను, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకుల పాటుకు శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. అనగా ఇక్కడ తం అనే పదమునకు ఏమి అనగా, తం
అంటే తనకు స్వయంగా తనలో నుంచే అప్పటికప్పుడే ఏదో ఎన్నో భావాలు వచ్చాయి. అటువంటి యొక్క దయాద హృదయుడై కన్నుల యందు, అంటే కన్నుల యందు ఒక రకమైన దుఃఖము కాదు, కానీ దయతో కూడినటువంటి భూత దయతో కూడినటువంటి ఒక అశ్రువులు అనగా కళ్ళ ఎమ్మడి నీళ్లు తొనికిసలాడుతూ కారుతున్నవి అంటూ మధుసూదన అనే పదము చివరిలో వస్తుంది. మధుసూదన అంటే మధు అనే రాక్షసుడు దేవతలను చాలా బాధ పెట్టుతున్నాడట. అట్టి వాణిని శ్రీమన్నారాయణుడు అతన్ని వధించాడు. ఆ నారాయణుడే ఈ కృష్ణావతారం ఎత్తాడు గనక మధుసూదన అని సంబోధించటం జరిగింది. అంటే ఈ అవతారము శ్రీహరి లేదా శ్రీమన్నారాయణుడు అని ఏది చెప్పినా ఆయనకే వర్తిస్తుంది గనక ఈ కృష్ణావతారము రాకముందే తాను చేసినటువంటి యొక్క ఆ రాక్షసులకు బాధ తొలగించట రాక్షసుడైనటువంటి మధు అనే రాక్షసుని దేవతలతోనూ లోకములు చాలా బాధను కలిగించే వారిని వధించటము చేత ఆ అవతారములో జరిగినది ఈయనేను అని నిరూపణకు మధుసూదన అని సంబోధించారు. కృష్ణావతారములో మధుసూదన అంటే ఆ పదము అలా వర్తించింది. తర్వాత శ్లోకం. శ్రీ భగవానువాచ ఉత స్వాకల్మసమిదం విషమేమ సముపస్థితం అనార్యుజుష్ట మపస్వర్యం అకీర్తి కరమర్జున. అనగా శ్రీకృష్ణ భగవానుడి సమాధానం చెప్తున్నాడు. ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడునదియును కాదు, స్వర్గమును ఇచ్చునదియును కాదు, కీర్తిని కలిగించున్నది కాదు. అనగా తాను ఎంతో భూతదయతోనూ పాప భీతితోనూ అర్జునుడు ఆ విధంగా చెప్పినట్టు మనకు తెలుస్తున్నది. అయితే పరమాత్మ దాన్ని అది సరైన నిర్ణయము కాదు, నీవు ఆలోచించి ఏదైతే చెప్తున్నావో ఆ నిర్ణయాలన్నీ సరైనవి కాదు అంటూ ఈ మోహము అనే పదం వాడాడు. అంటే ఇప్పుడే వేదాంత పరిభాషలోకి లోతుగా వెళ్ళాలి. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరూ పోవటం వల్ల మీది చంపటం వల్ల నాకేం జరుగుతుంది అంటే నాది నా వాళ్ళు అన్నప్పుడు వారికి నష్టం కలిగినప్పుడు అప్పుడు ఏమనుకుంటాము? ఆ పని ఎందుకు చేయాలి అనుకుంటాం. అదే మోహము అనే పదాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. మోహం అంటే వీరందరూ నా వారు. ఇది లోకంలో మనందరికీ సహజంగా ఉంటుంది. అయితే మరి పరమాత్మ దాన్ని ఖండించాడు అంటే ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది తప్పు అని ఖండించాడు. ఎలా అర్థం చేసుకుంటాము అంటే కొద్దిగా లోతుగా వెళ్తే అర్థమవుతుంది మనకు కూడా. ఎవరు మనవారని అనుకున్నప్పటికీ అందరూ ఏకాకులే. ఎవరు మన అనే దాని మీద గుంపు కట్టుకొని జీవించి గుంపుగా ఎవరు వెళ్ళటం లేదు, కలిసిమెలిసి వెళ్ళటం లేదు. ఏకాకీర్యత చిత్తాత్మ అని రాబోయే శ్లోకాల్లో వస్తుంది. అనగా జీవులందరూ ఏకాకులేని ప్రకటిస్తాడు. ఒకరు పోయినా ఒకరు ఉంటామా లేదా? ఒకరు పోతే కట్టకట్టుకొని ఏమైనా పోతున్నాం? అందరం ఉంటున్నాం కదా. మళ్ళీ ఆ వ్యక్తి పోయేటప్పుడు కూడా తాను ఏకాకే. ఇంతమంది ఉన్నా ఒక వ్యక్తి పోయాడు, కుటుంబంలో పోతుంటే చూస్తున్నాము. ఒకరు పోయిన తర్వాత ఏదో తాను పోయేటప్పుడు తనను కాపాడేవాడు, తనను నిలబెట్టేవాడు ఏ బంధువులు ఏ భార్య బిడ్డలు ఉండవు. పోతే మళ్ళీ ఉన్నవారు కూడా ఏనాడైనా అదే స్థితి, ఏకాకిగా వెళ్ళిపోవటమే. అట్టి స్థితి నీకు తెలియక నువ్వు దుఃఖిస్తున్నావు ఇప్పుడు. అది మోహం, అదే అవిద్యా మోహము అనే పదం వస్తుంది. అవిద్య అంటే పూర్తిగా విద్య తెలిస్తే ఏ దాని మీద నీకు మోహం లేకుండా పోవటము. సాంఖ్య విచారం అంటే తత్వ వివేచనతో సంపూర్ణంగా ఈ విధంగా తెలుసుకొని ఉంటే ఇకపోతే ఇంతటి రణరంగంలో యుద్ధం చేయాలి అని అంటే ఇది ఒక మానవులు అందరూ పాపభీతిని వీడి దుర్మార్గ ప్రవృత్తుల చేత ఇతరులను హింసిస్తూ వాళ్ళు బ్రతకాలని చూస్తున్నారు. ఇతరులకు నష్టం కలుగుతున్నది. అందుచేత అట్టి వారిని ఆ హింసా ప్రవృత్తిని అణచటానికి నీవు ధైర్యవంతుడై చేసినందువల్ల నీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అంటే
ఒక భూమి మీద కానీ సమాజంలో కానీ ఒక సుఖశాంతులతో జీవించగలిగినటువంటి యొక్క భావ సారూప్యము కలిగినది. ఆ భావనతో నువ్వు చేయవలసి ఉన్నదే తప్ప జాలితోనూ మమకారంతోనూ పాటించవలసిన అవసరం ఇక్కడ లేదు. ఒకవేళ నువ్వు అనుకున్నప్పటికీ ఎవరు ఉండరు ఇక్కడ, ఏదో ఒకనాడు కడతేరిపోయేవాళ్ళే. అట్టి భావన కలిగి నీకుండాలి. అట్లా కాకపోతే నీవు ఇక్కడ మరొక విశ్లేషణ గమనించండి. జన్మతః ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ్యతలు వస్తాయి. ఇప్పుడు బ్రాహ్మణుడి బాధ్యత బ్రాహ్మణుడే, రైతు బాధ్యత రైతుదే, మట్టి కొండలు చేసిన వాళ్ళది. మన వ్యవస్థలో చూస్తున్నాం కదా, ఎవరి బాధ్యత వాళ్ళది. మరి రాజుగా జన్మించిన వాడిది రాజు బాధ్యత. ఇప్పుడు మనం ఏదైనా శాసించాలన్నా, ఏదైనా ధర్మాన్ని నడపాలన్నా మన జన్మతః మనం ఆ స్థితిలో పుట్టాల, లేదు ఆ పదవులు రావు. ఇప్పుడు కలియుగంలో పదవులు ఉన్నాయి, కొన్ని మనకు వచ్చాయి. ఇప్పుడు ఆ పదవులు రానప్పుడు ఎందుకని నీకు ఏదో చేయాలి, ఏదో చెందాలని అనవసరంగా మనము ఆలోచించవలసింది కాకుండా మన బాధ్యతల వరకే మనము చూసుకోవలసి ఉన్నది. జన్మతః మనకి ఏదేది సంప్రాప్తమైందో అది నీ బాధ్యతగా భావించు. అందుకనే అట్టి స్థితిని నీకు వచ్చిన రాజరికంలో పుట్టి ఈ లోకాన్ని సుఖశాంతులతో ఉంచవలసినటువంటి ధర్మానికి సంబంధించిన కుటుంబంలో పుట్టావు. ఆ బాధ్యత కలిగి ఉండవు, అది నీకు ధర్మంగా చేయి. ధర్మం అంటే ఇప్పుడు ఏంటో తెలిసింది కదా. జన్మతః మనకు వచ్చిన బాధ్యతలే మన ధర్మాలై ఉంటాయి. వ్యావహారికంగా అంటే కుటుంబ పరంగా ఉన్నది అందరికీ ఒక వర్తిస్తుంది. కానీ సమాజంలో వ్యావహారికంగా ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నారా లేదా, ఎవరి కర్మాచరణ వాళ్ళు చేస్తున్నారు. అందుకనే నీ కర్మాచరణ ఏంటి? ప్రజలందరినీ ఏకత్వంగాను సుఖశాంతులతో. ఎవరైనా దుర్మార్గం ఉంటే వారిని ఆ దుర్మార్గ ప్రవృత్తులను అరికట్టి శిక్షించే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉన్నది. మరి శిక్షిస్తుందా లేదా? అది లేకపోతే లేదనుకో ఎలా ఉంటుంది పరిపాలన వ్యవస్థ? ఎవరికి వాళ్ళు దోచుకుంటారు. దిక్కులేని పరిపాలన ఉందనుకో ఏమవుతుంది? దిక్కు ఎవరు లేకపోతే ఎవడి ఇష్టానుసారం అంత చట్టాలు అంత గవర్నమెంట్ ఉంటేనే మానవుడు అదుపులో లేడు. ఆనాడు కూడా ఆ ధర్మాన్ని ఇప్పుడు వాళ్ళు జాలి పడితే ఎలా కుదురుతుంది? గవర్నమెంట్ జాలి పడితే ఎలా కుదురుతుంది? సాధ్యపడి దొంగను దోపిడీలు చేసేవాడిని హత్యలు చేసేవాడిని పోనీలేండి అని చెప్పి జాలి పడితే కుదురుతుందా? అదే సంగతి అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. అప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. నువ్వు ఇవన్నీ నాకు జాలిగా ఉందంటే మరి విషాద యోగం అంతా నిన్న విన్నాము అంటే అంత జాలి ఉన్నట్టు ప్రకటించాడు. అయితే అలా నీకు జన్మతః సంప్రాప్తమైనటువంటి యొక్క నీ జన్మ ఆవశ్యకత ఇలా ఉన్నది. నీవు అలా జాలి పడితే కుదరదు. అట్లాగే గవర్నమెంట్ జాలి పడితే కుదురుతుందా? గవర్నమెంట్ అది, నీవు గవర్నమెంట్ అనేది ఇప్పుడైతే స్పష్టంగా. అందుకని ఇలా పోతుంది. లేకపోతే అంత దయగలగా అయినా నేను ఎందుకు చంపాలంటే కృష్ణుడు మాత్రం అట్లా ప్రేరేపించి అందరిని చంపడానికి ప్రయత్నం చేయడం మంచిదండి. సహజంగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది. అట్లా రాజుగా నీకు జన్మతః అట్లా కనుక నీకు కాకుండా ఇలా వెళ్ళావనుకో నీకు అపకీర్తి వస్తుంది అంటాడు. నేను చెయ్యను, నేను అడవులకైనా వెళ్తానంటే అది అపకీర్తి నీకు సంప్రాప్తం అవుతుందని ప్రకటించాడు ఆఖరికి. అది తర్వాత క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. కావున ఓ అర్జున, పిరికితనమును నాకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. ఇందాక చెప్పుకున్నట్లే ఈ పిరికితనము క్లైబ్యము అంటే ఒక ఏదో ఆ స్థితి నుంచి తనకు ఉన్నత స్థితిలో నువ్వు పుట్టావు, అక్కడి నుంచి దిగదారిపోవటం, ఉన్నత స్థితిలోంచి దిగదారిపోవటం అలాంటి చెయ్యవద్దు నువ్వు అని. క్లైబ్యం అనే పదం ఎంతటి పదం తాత్పర్యం ఉంటుందో తెలుసా? పిరికితనం అని ఉన్నది. సంపూర్ణంగా క్లైబ్యుడు అంటే నపంసకుడు అని అర్థం. క్లైబ్యం అంటే పిరికితనం ఇచ్చి అసలు దాని స్వచ్ఛమైన బ్రాకెట్లో పెట్టాడు పిరికితనం అని. అంటే నపంసకుడు అవుతాడు స్వభావం అది. ఎందుకు పనికి రాని వాడంటే వాడు అర్థమే. ఆ స్థితిని ఆ క్లైబ్యాన్ని ఇప్పుడు తీసుకుంటావా నీవు అని అంత ఘాటుగా విమర్శించాడు. అందుకనే అట్టి విషయాన్ని నీవు వదిలివేసి ఉత్తమమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని అనగా ఇందాక చెప్పుకున్నట్టు నువ్వు గవర్నమెంటు యొక్క బాధ్యత కలిగిన వాడిగా మనం ఇప్పుడు ఎలా అంటామో అట్లాగే రాజ్య పరిపాలన బాధ్యత దక్షత కలిగిన వాడివి నీవు ఇలాంటి యొక్క
భయాలతోనూ పిరికితనముతోనూ ఏదో దయా జాలి కుదరదు. మనకు శిక్షలేసేటివి ఉన్నాయి, శిక్షలేసే కాడ వాళ్ళకు దయా జాలి ఉండి వదిలేసే కుదురుతుందా? మరి మనమే ప్రజలే వాడికి శిక్ష పడాల్సిందేనని చెప్పి ఇంకా ధర్నాలు చేస్తామంటారు. అర్జునవాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన యుషుభిః ప్రతిప్యోచ్యామి పూజార్హవరిసూదన. ఓ అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహులను ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ అరి సూదన, ఈ ఇరువురు నాకు పూజ్యులు అంటాడు. అంటే హరిసూదన అనగా సంబోధన, ఇక్కడ ఒక ప్రత్యేకమైన పదం జరిగింది. హరి అంటే శత్రువులు, ఆ శత్రువుల నాకు శత్రువులుగా నాకు తోచటము లేదు అని కూడా మనం భావించవచ్చు. వారిని ఎట్టిది పరిస్థితులు ఒకవేళ చెప్పినా వాళ్ళను చంపవలసి వస్తుంది కదా, వాళ్ళను చంపకుండా విజయం సాధ్యపడదు. అందుకని వాళ్ళు పూజ్యులు, ఆ పూజ్యులైన వారిని నేను ఎలా సంహరించేది అని బలమైన ఇక్కడ ఇతను తీసుకున్నాడు, భీష్ముడిని ద్రోణుని తీసుకున్నాడు. వాళ్ళిద్దరిని బలంగా తీసుకున్నాడు. మూర్ఖులు ఉంటారు, దుర్మార్గులు ఉండొచ్చు, కానీ వీరు అలాంటి వారు కాదు కదా అని ఆయన దృష్టిలో. భీష్ముడు ద్రోణుడు అర్జునుడికి ఏమవుతారు? భీష్ముడు ద్రోణుడు అర్జునుడికి ఏమవుతారు? ద్రోణుడు ఏమవుతాడు? భీష్ముడు అది. అందుకని స్వయంగా తాతని మళ్ళీ విద్య నేర్పిన గురువుని చంపాల్సి వచ్చిందని చెప్పేసి ఇక్కడ చాలా కీలకంగానే బాధపడుతున్నాడు. సహజంగా అందరూ ఆలోచించేది అంటే ఇక్కడ ఏంటంటే చదువుకుంటే వెళ్తుంటే వాళ్ళు ఏమవుతారు మనకు తెలియనప్పుడు ఇబ్బంది కాబట్టి కొన్ని వాళ్ళు ఏమవుతారు ఏంటి అనేది ఆ పేరు మీద పెట్టారు. గురోన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భక్షైమపి లోకే హత్వార్థ కామంస్తు గురోనిహైవ భుజేయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా భిక్షమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఇట్టి మహానుభావులైన గురు తుల్యులు గురువులు వీరిని చంపి జీవించేదానికన్నా భిక్షమెత్తుకొనుటకైనను ఈ లోకముందు నాకు శ్రేయస్కరంగానే ఉంటుంది. ఏలయన ఈ గురుజనులను చంపినను రక్త సిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి యుండును గదా. ఇట్టి గురుజనులను చంపి నేను జీవించి పొందే ఫలితమేమి? ఇట్టి రక్తశక్తమైనటువంటి యొక్క కర్మలు చేసి ఏదో వాళ్ళు పోయిన తర్వాత నేనేదో భోగాలు అనుభవించవలను అని అనుకోవటము నాకు ఇష్టముగా లేదు అని ప్రధానమైన అభిప్రాయాన్ని కల్పించాడు. ఇప్పుడు మహానుభావ అను విశేషమునకు గురున్ అనే పదం 2 వాడాడు. అంటే దుర్యోధనుని యొక్క సేనయందు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలగు గురువులు, బాష్లీకుడు, సోమదత్తుడు, భీష్ముడు, భూరిశ్రవుడు, శల్యుడు మొదలగు పెద్దలు ఉండిరి. వారును మిక్కిలి ఉదారభావులు. వారిని అతమార్చుట నా మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనుటలేదు అనే పదం వాడాడు. అంటే వీళ్ళందరూ మహానుభావులని తాను చెప్పాడు. కానీ ఇక పరమాత్మ యుద్ధము చేయవలసిందే అనే ప్రేరణనే జరుగుతున్నది. మహానుభావులైనప్పుడు వాళ్ళను చంపడం మరి కూడా మనము యుద్ధానికి కూడా మంచిది కాదు కదా అని అనుకుంటున్నాం. ఇప్పుడేమని సమాధానం చెప్తారు? మహానుభావులని నిరూపించాడు పేర్లతో సహా. వీరందరూ మహానుభావులు, వీరిని చంపడానికి నా మనసు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుంటలేదు అన్నాడు. మరి వీరు మహానుభావులు అయితే మరి పరమాత్మ మహానుభావులైనప్పుడు వాళ్ళని చంపడానికైనా యుద్ధము చేయటానికైనా యుద్ధబోధ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరి
అభిప్రాయం మంచిది అనే ప్రశ్న వచ్చింది అనుకో మనకిప్పుడు. ఎవరి అభిప్రాయం మంచిది అంటే కీలకమైన ధర్మ విశ్లేషణ ఇక్కడే కొద్దిగా మనకు అర్థవంతం కావాలి. అర్థవంతమేమి అంటే మహానుభావులు, జ్ఞానులు, సిద్ధులు అనువారు ఆ యుక్తాయుక్తము పాత్ర నెరిగి నడుచుకోనుట, పాత్ర అపాత్ర మెరిగే దానము కూడా చెయ్యాలని నువ్వు వ్యవహరించిన దాంట్లో కూడా అని ఉంటుంది. యుక్తముగా ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు వారు ఉత్తములే, కానీ వారు యుద్ధాన్ని చేయటానికి ఎవరి పక్షాన వచ్చారు? ఫలితాలు మనం కూడా అలాంటి ఫలితాలు వాళ్ళ స్థాయికి వాళ్ళకు ఉండొచ్చు, మన స్థాయికి మనం పొందుతాం. ఇప్పుడు అధర్మం అని భీష్ముడికి తెలుసు కూడా కౌరవుల పక్షాన ఉన్నాడు కదా. అంటే ఈ మహానుభావులు కూడా బంధాలనేది ఉంటే బంధింపు పడతారని అనిరుద్ధమైంది ఏమన్నా వాళ్లకు కూడా. ఏది ఆ దుర్యోధనుడు రారాజు వారి యొక్క ఆధీనములో వారి యొక్క అండదండలతో వారిని పోషిస్తూ ఉంటాడు కదా అందరినీ. రాజు అనేప్పుడు రాజు పోషిస్తున్నాడు వీళ్ళందరినీ, ఏమి కావాలన్నా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూస్తున్నాడు. మరి యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన వచ్చారు. అయితే కృష్ణుడి అంతరంగము ఏంటంటే మహానుభావులు, ఉత్తములు, జ్ఞానులు అయినప్పుడు వారు ఈ యుద్ధ భూమిలోనూ యుద్ధము చేయటానికి వారికి కలిగిన విద్యలు ప్రదర్శించి చెయ్యటానికి రావటము అనేది సమంజసము కాదు. కానీ వాడి పక్షాన ఆ యొక్క చక్రవర్తి దుర్యోధనుడి యొక్క పక్షాన ఉండారు గనక రావాల్సి వచ్చింది. సూక్ష్మ ధర్మాన్ని విశ్లేషణ చేస్తే రాబోయే శ్లోకాల్లో కూడా వస్తుంది మనకు. సూక్ష్మ ధర్మ విశ్లేషణ జరిగితే వాళ్ళు యుద్ధానికి పూనుకున్నారు గనకనే దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. వాళ్ళు యుద్ధం మానుకుంటే దుర్యోధనుడు యుద్ధానికి వచ్చేవాడు కాదు, యుద్ధము జరిగేది కాదు. కృష్ణుడు ప్రేరేపించి, ఇప్పుడు కృష్ణుడు ఈ రకంగా ప్రేరేపించి యుద్ధం చేస్తున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఆనాడు ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ అనుకున్నారు. కానీ మీరందరూ యుద్ధానికి రాకపోతే దుర్యోధనుడు యుద్ధానికి వచ్చేవాడు కాదుగా. నాయన ఇది అధర్మం అంటే వాడు ఊరుకుండేవాడుగా. మరి దాని ఎందుకు చెప్పాలా మీరు మహనీయులు, మహత్ములైన వాళ్ళు? ఇక్కడ రంగంలోకి దిగకూడదు. లేదు ఉత్తముడు అనే ఒక మాటకి ఇక్కడ మీకు ఒక సంశయం తీరటానికి ఒకటే అంశం చెప్తున్నాను. విదురుడు ఎంతో ఉత్తముడు, ఎన్నోసార్లు చెప్పాడు. ఒక్కొక్కసారి దుర్యోధనుడు చాలా అవమానకరంగా కూడా విదురుని మాట్లాడాడు. అంటే వరుసకు చిన్నాన అవుతాడు. అయినా సరే చాలా మాట్లాడితే కొద్ది రోజులు అలిగి తాను మంత్రి పదవి కూడా రాలేదు. తర్వాత ధృతరాష్ట్రుడే స్వయంగా పిలిచి మళ్ళీ పెట్టుకున్నాడు. అట్టి వాడు యుద్ధ సమయం వచ్చినప్పుడు రాయభారంలోని తన దగ్గర ఉన్న విల్లు చాలా విలువైనది, ఒక వరప్రసాదమైంది. దాని చేత సంకల్పించి బాణం వదిలితే అదే చూసుకుంటుంది, దారి గీరి ఎవరి మీద ఏం చేయాలో. అటువంటి మహావిల్లును ఆ రాయభారంలోనే విరగ్గొచ్చాడు. యుద్ధంలో పాల్గొనను నేను, ఇట్టి యుద్ధం నాకు అవసరం లేదు, విల్లును రాయభారంలోనే మహాసభలోనే ఎరగదీసి ఎరగొట్టి పారేసేసి నేను చేయను అని చెప్పి యుద్ధంలో పాల్గొన్నా. ఉత్తముడైనటువంటి బలరాముడు యుద్ధంలో పాల్గొన్నా. ఇది వాళ్ళకన్నా వీరులేం కాదు, బలరాముడు గొప్ప వీరుడే. అతి వాడు పాల్గొనలేదు. ఇది కొద్దిగా అవగాహన వచ్చింది కదా. మరి వాళ్ళు వీరులే కదా, వాళ్ళకు విద్య తెలియని వాళ్ళేం కాదు. కానీ అట్లా వాళ్ళిద్దరే వెళ్ళిపోయారు. యుద్ధంలో పాల్గొనము అన్నవారు వీళ్ళే. అందుకనే వీళ్ళు శక్తి మన పవర్ ఏంటో చూపిస్తాం అక్కడ. అంతే, మన పెద్ద వీరులము విజయమో ఇర స్వర్గము అనుకుంటా ఆ రూపంలో వచ్చారు. అందుకనే బ్రహ్మ విద్య పరంగా ఇప్పుడు ఈ విశ్లేషణ అవసరమవుతుంది. మన కుటుంబ పరంగా మన స్థాయికు మనము తెలుసుకోదగింది ఏంటి అని అంటే ఇట్లాంటి సూక్ష్మ జ్ఞానం మనకు అందాలి. అనగా అందినప్పుడు ఏది మనము తీసుకున్న ధర్మం ఏంటి, ఆ ధర్మాన్ని కట్టుబడి ఉండటమే మన ధర్మం. విదురుడు బలరాముడు చేసిన ధర్మమే ధర్మం. ఎందుకని వాళ్ళు అంత స్థాయిలో ఉండే చేశారు. మనము చేయవలసిన ధర్మం ఏంటంటే మనం ఎంతవరకు వ్యవహరించాలో అంతవరకు ఉండి కర్తగా మనము కాదనుకొని ఉన్నదేదో ఉన్నది ఒక ప్రభుత్వం యంత్రాంగం లేదా భగవంతుడు ఉన్నాడు అందరికీ అనే భావన మనకు రావాలి. ఆయన మీద ఎందుకని అంత స్థాయిలో మనం పుట్టించలేదు కదా, జన్మతః మనం ఆ స్థితిలో ఆ పదవులో లేదు కనుక మన ధర్మం అది. అయితే వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోయారనేది ఒక అంశాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే వాళ్ళను చూసి జాలి పడినప్పటికీ దానిని యుద్ధం లేకొచ్చారు, యుద్ధంలో మరి జన నష్టం చేయటానికి వచ్చారు కనుక వాళ్ళు పుణ్యాత్ములుగా కాదు అని అంగీకరించవలసి వచ్చింది. పరమాత్మ అదే చెప్పింది. సరే, తర్వాత చైతద్విద్వః
కతర్నో గిరియో యత్వా జయమే యది వా నో జయమేయః యునేవ యహత్వా నాజిజీవిషామః తేవ స్థితం ప్రముఖే దార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగవు. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయించురా అను విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచట మనలను ఎదిరించి పోరాడ నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడము. అనగా మనం ఎందుకు ఇష్టపడాలి అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఇట్టి వారినందరినీ నేను ఎందుకు చేసేదని ప్రశ్న చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత శ్లోకాన్ని పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః యచ్చేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యహేహం స్యాదిమాం త్వాం ప్రపన్నం. అంటే కార్పణ్య దోషములు నాకు లోనైన నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుతున్నాను. కార్పణ్య దోషము కోల్పోయాను అనగా పిరికితనం ఏదో నన్ను ఆవహించింది. ఒకసారి గమనించండి, కర్మలో దోషం ఏర్పడింది అంటే పిరికితనం వచ్చింది. కార్పణ్యము అంటే దానిని బాగా గుర్తెరిగి ఆ కర్మలు కార్యాలు చెయ్యాలి. చెయ్యటానికి ఇక్కడ పిరికితనం వచ్చింది. కార్పణ్య దోషం అనే పదం వాడాడు కదా, దోషం వల్ల అంటే పిరికితనం వచ్చింది అని అక్కడ అర్థం. ఇక ధర్మాధర్మములు విచక్షణకు దూరమై నా కర్తవ్యములు నిర్ణయించుకోలేకున్నాను. ఇప్పుడు ఏది ధర్మము ఏది ధర్మము కాదు అనే నిర్ణయం చేయలేకపోతున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము అని వర్ణించాడు. అంటే ఇప్పుడు అర్జునుడి స్వభావాన్ని ఒక విధంగా మనమే మన స్వానుభవంలోనే తీసుకోవచ్చు. మనమైనా అంతటి స్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన మనసును ఆలోచించండి. ఒక చిన్న చిన్న విషయాలకే ఏదైనా సమస్య వస్తే ముందు దాన్ని చెయ్యటానికి ఏదైనా ఒకవేళ సమస్య వస్తుందా, ఏమైనా ఇబ్బంది పడతామా అనే భయము, మరొకటి ఎన్నో అందరికీ ఉంటుంటాయి. ఒక ముఖ్యమైన పని సంఘటన జరిగినప్పుడు, మన కుటుంబాల్లో ఏదైనా సంఘటన వచ్చినప్పుడు ఏదో ఒక నిర్ణయం చేయలేక అతన్ని ఆగాలేక లేదు చేద్దామంటే ఎలా ఉంటుందో అందరికీ ఉంటుంది. అందుకని సామాన్య మానవులకు ఇవన్నీ ఉంటాయి సహజంగా. ఉండబట్టి అర్జునుడు కూడా తన స్థాయికు చాలా గొప్పవాడైనప్పటికీ సంఘటన చాలా గొప్పది. మన స్థాయి తగ్గట్టు మనకు వస్తాయి సమస్యలు. కానీ అర్జునుడికి వచ్చిన సంఘటన అది భయంకరమైనది. ఎందుకని వాళ్ళలో ఎవరు జయాపజయాలు దైవాధీనం. ఆ సంగతి జరిగిన వాళ్ళు మహనీయులు కొందరు. మనము కూడా ఎరగాలి. ఎప్పుడైనా సరే గమనించండి, ఒక పోటీ జరుగుతుంది మనకు. ప్రభుత్వాలు ఎలక్షన్ పోటీ జరుగుతూ ఉండొచ్చు. కానీ ముందు అందరూ నేను నేను అని పోటీ చేస్తానే ఉన్నారు. చివరకు గెలిచేది ఒక్కడే. కొంతమంది పోటీ చేసినా గెలిచేది ఒక్కడే. కానీ అప్పుడు ముందే చెప్పగలమా దాన్ని? ఇంతవరకు నిర్ణయించి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? జయాపజయాలు దైవాధీనం. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇక్కడ అట్టి స్థితి అయోమయంగా ఉంటాడు మానవుడు. సర్వజ్ఞుడు అని అంటే ఆ సర్వేశ్వరుడు ఒక్కడే ఉంటాడు. సర్వజ్ఞుడు ఎవరు ఉండరు. ఆయన సర్వేశ్వరుడు గనక, సర్వజ్ఞుడు గనక, అన్ని ముందే తెలుసున్నది గనక ఆయన అంత ధీమాగా చెప్తున్నాడు. వీళ్ళ పరిస్థితి అది కాదు. ఈయన పరిస్థితి మానవ జన్మ ఎత్తినప్పటికీ, ఏయో కొన్ని గొప్ప గొప్ప వరాలు పొందినప్పటికీ, గొప్ప జన్మలు ఉన్నప్పటికీ అట్టివారే పోటీలో ఉండాలి. ఈయన లాంటి జన్మలు ఎత్తిన వారే పోటీలో ఉండాలి. అప్పుడు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు ఉన్నది. అందుకని అట్టి స్థితి కలిగినది ఆయనకే కాదు. అట్టి స్థితులు వచ్చినప్పుడు మనకు కూడా ఏం చేయాలి, ఎట్లా అని. అది దీనికే పరమాత్మ ఆ సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహము గాని మరొకటి గాని ఈ సాంఖ్యయోగములో గురువు యొక్క ఉపదేశ సందేశమే గొప్పది.
అనగా ఆ జయాపజయాల ధర్మాలను ఒక విశ్లేషణాత్మకంగా గమనించి అది చెయ్యాలా చెయ్యకూడదా ఎలా ఉంటుంది అనేది బ్రహ్మ విద్యపరంగా తెలుసుకోవచ్చు. రాబోయే శ్లోకాల్లో దాని వివరణ బయటకు వస్తుంది మనకు. గురువు గారు పృచ్ఛామి అంటే ఏంటి? పృచ్ఛామి అంటే పృచ్ఛామ్యం, పృచ్ఛామి పృచ్ఛామి అంతేనా? పృచ్ఛామి అనగా అడుగుచున్నాను. పృచ్ఛామి అనగా త్వాం అనగా నిన్ను, పృచ్ఛామి అనగా అడుగుచున్నాను. నిశ్చితం అనగా నిశ్చితంగా ఏది శ్రేష్టమో ఇప్పుడు నాకు చెప్పు. బ్రూహి అంటే చెప్పుమని. బ్రూహి అనే పదం వస్తుంది దీంట్లో. బ్రూహి అంటే తెలుగుము. బ్రూహి అంటే కన్నడ భాషలో తెలుగు అనే పదాన్ని బ్రూహి అనే పదం వాడతారు. మన పురంధరదాసు బ్రూహి ముకుందేతి హే రచనే పాహి ముకుందేతి పాహి ముకుందేతి అని ఏడాడు. బ్రూహి ముకుందేతి హే రచనే అందుకే ఆ రస భావాన్ని నేను పొందటానికి పాహి ముకుందేతి అనే కీర్తన పాడాడు. మనకు కూడా ఇక్కడ నారద పాత్రలో మన నాటకాలలో వాడేవాళ్ళు ఈ పాటని. వారం వారం వందనమాశ్రుతే వారిజదలనయన పాహి ముకుందేతి బ్రూహి ముకుందేతి అని వాడాడు. బ్రూహి అంటే తెలుగుమని ఇక్కడ ఉంది. అది అంటే సంస్కృత భాష అన్ని భాషలకు కారణమై ఉన్నది. కొన్ని కొన్ని పదాలు మన తెలుగు భాషలో కూడా సంస్కృత పదాలు ఉన్నాయి, అట్లాగే ఇతర భాషల్లో కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ నుంచే బిగిన్ అయింది. అంటే ఇక్కడ ఏమని గుర్తెరిగాడు? ఇప్పుడు విశ్లేషణ చాలా అవసరమైంది. ఏమని గుర్తెరిగాడు? నాకేదో ఏది నిర్ణయం కరెక్టో నాకు అర్థం కావడం లేదు, కానీ నాకన్నా అన్ని తెలిసిన వాడు ఆయన అని తెలిసినప్పుడు గురువుగా భావించాలి కదా. అప్పుడు శరణాగతి పొందాడు. అంతకుముందు ఇద్దరు సమకాలికులు, భావంతులు కూడా సమకాలికులుగానే ఉన్నాడు. అట్లాంటిది బాబా అని పిలుచుకునే సందర్భాలు ఉన్నాయి వాళ్ళకు. కానీ అక్కడ బావగారు అనే పదాలు పోయాయి. నాకు గురువుగా ఉపదేశం చేయి ఇప్పుడు అన్నాడు. ఇక్కడ ఈ సంఘటనలో నీవు తప్ప ఎవరు చెప్పలేరు ఈ యొక్క ధర్మ విశ్లేషణని. అందుకని నిన్ను గురువుగా భావిస్తున్నాను, శరణాగతి పొందుతున్నాను నాకు పూర్తిగా. అందుకనే బ్రూహి అనగా తన్మే శిష్యస్యేహం, శిష్యునిగా భావించే హం, నన్ను సంపూర్ణంగా శిష్యునిగా భావించి బోధ ఇప్పుడు. ఇంకా ఈ సమస్యలన్నీ వస్తున్నాను. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదో బుద్ధికి గోచరించడం లేదు. అట్లాగే మనందరికీ కూడా సమస్యలు వచ్చినప్పుడు అలాగే ఉంటారు. సంఘటనలు వచ్చినప్పుడు మామూలుగా ఏదో వ్యవహారికంగా ఉంటాం. ఒక ముఖ్యమైన సంఘటన వచ్చినప్పుడు అది ఎట్లా కరెక్టేనా, లేకపోతే ఏమైనా ఇబ్బంది పడతామా, లేకపోతే మరి చేయకపోతే ఆ పని చేయకపోతే ఏమైనా మళ్ళీ మనకు మంచిది కాదేమో, చేస్తే మనం ఇబ్బంది పడతాము, అసలు చేయొచ్చా చేయకూడదా, ఇన్ని వస్తాయి మనకు. అయ్యే కదా అవి ఇవి శాస్త్రాలు ఎవరన్నా పెద్దలు అడగడము, ఇలాగే ఇలా చేసి బాగుపదాన్ని అనుకోవటము. శాంతి మాం త్వాం ప్రపన్నం అంటే నీకు సంపూర్ణంగా శరణాగతి పొంది ఉన్నాను, దీని గురించి చెప్పుము అని పూర్తిగా అడిగాడు. అంటే ఏదైనా సరే మన వల్ల కానప్పుడు, మనకు ముఖ్యమైనటువంటి యొక్క పని వచ్చినప్పుడు దానిని అనేక విధాలుగా శాస్త్ర ప్రమాణము లేకపోతే మరి ఒక ప్రమాణపూర్వకంగా ఆధారంగా తీసుకొని ఇది చెడు మంచిని రెండును బేరీజ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవటానికి తర్కించినప్పుడు, ఒక విషయాన్ని మనకు వచ్చినప్పుడు సమస్యలు మనము తర్కించినప్పుడు, మనసు నిలబెట్టినప్పుడు మన అంతరంగమందు నుంచి ఒకరికి ఒక మంచి సందేశాలు అందుతాయి. ఇక్కడ ఒకటి నోట్ చేసుకోండి. ఒక సమస్య వచ్చినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఇంకొక ఆయన వాళ్ళకన్నా తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది పరిస్థితి అండి మీరేమన్నా దానికి చెప్పగలరా అన్నప్పుడు మీలో ఉన్న యొక్క అంతకుముందు ఆలోచనలు మనసు ఒత్తిడిగా ఉంటుంది ఎట్లా అని. అది ఇంకొకరి మీదికి బాధ చేసినప్పుడు మీరు ఫ్రీ అవుతారు. ఆయన ఏదో చెప్తానన్నాడు కదా అక్కడ ఇందాములే, అది చెప్పిన దాని మీద ఆలోచిద్దామని అన్నప్పుడు ఈ బుర్రలో కానీ మైండ్ కానీ లేకపోతే మనసు కానీ ఫ్రీ అవుతుంది. అంటే అక్కడి నుంచి ఏమొస్తా కానీ ఈ మనసు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు ఇక. ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి ఏమొస్తుందో తిందాం. అప్పుడు ఎప్పుడైతే రిలీఫ్ మీరు అలా అయ్యారో మీలోనూ కూడా మంచి ఆలోచన వచ్చింది. ఆయన చెప్పేది కూడా బుర్ర చెప్పుతుంది. అంతకన్నా కూడా ఇంకా దానికి అనువాదంగా చేసుకొని వినగలరు. దీన్ని ఇంకా మెరుగ్గా చేద్దాం, లేకపోతే వచ్చే సమస్య వచ్చినట్టు ఇది తప్పుకుందాం, ఇంకా దీనికి అనుమానానికి తాగులేదు. ఈ విషయాన్ని మనం తప్పుకోవటం ఇక్కడ నుంచి ఇది మన చేతికి మట్టి అంటకుండా మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు
అనేటువంటి ఆలోచన వచ్చింది. ప్రతి వ్యక్తి ఎంతటి వాడైనా, అందుకని రాజులైన మంత్రులను ఎప్పుడు దగ్గర పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడైనా ఎవరైనా సరే, ఏ నాయకుడైనా ఒకరిని మేధావులను దగ్గర పెట్టుకొని ఉంటారు. మేధావులు దగ్గర పెట్టకుండా ఎవరు ఎవరి పరిపాలన చేయడం లేదు. అలాగే అందరికీ అది అవసరమయ్యే ఉన్నది. సర్వజ్ఞత జరిగిన ఆ పరాత్పరుడిగా ఆయన గమనించాడు ఇంకా శ్రీకృష్ణుని. అందుకని నీకు పూర్తిగా శరణాగతి ప్రపన్న స్థితి పొందుతున్నా నేను. త్వాం అంటే నేను, మాం అనగా నువ్వు అని చెప్పి అన్నాడు. తర్వాత నహి ప్రత్యామి మామ మమాపాద్యం అంటే నహి అనగా ఏలయన, భూమవు అనగా భూమి యందు అంటే ఇంద్రియములను ఈ శ్లోకములో యొక్క ముఖ్యాంశాన్ని తెలియజేస్తున్నాడు. ఇంద్రియములను దహించి వేయునదియును సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారు నృపాయమును గాంచలేకున్నాను. అనగా నా ఇంద్రియములను దహించి వేయుచున్నవి అనగా ఈ యొక్క అంటే మా ఇంద్రియములు అంటే మనోబుద్ధి చిత్తహంకారాలు కావచ్చు, ఒంట్లో ఉన్న శక్తి ప్రాణశక్తులు ఆలోచనలు కావచ్చు, ఇవి నన్నే దహింపజేస్తున్నాయి. నాలో ఈ ఆలోచనలన్నీ సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించునను భావన ఒకవేళ వచ్చినను కడకు సురాధిపత్యము సంప్రాప్తించును అనగా సురులు వేలే రాజ్యం కూడా నీకే వస్తుంది అని వచ్చినను శోకదాహము చల్లారు నృపాయము గాంచలేకున్నాను. కానీ ఈ శోకము నుంచి నేను బయటపడలేకపోతున్నాను అనుకోకుండా ఆ యొక్క స్థితి తనకు సంప్రాప్తమైంది. అంటే ఒకటి గమనించండి, మానవ హృదయాలకు సహజంగా ఉంటాయి. కొన్ని దుఃఖరసమైన నాటకాలు చూస్తే ఏడ్చేవాళ్ళు చూసేవాళ్ళు కానీ, సినిమాకి వెళ్ళినా కానీ ఆ దుఃఖరసమైన బాధలు చూసి కొంతమంది కన్నీళ్ళు పెట్టి వీళ్ళు కూడా ఏడ్చాడు. వాళ్ళు అంటే మంచి ఆ హృదయముతో వీటిని కాఠిన్యంగా కక్షపూరితంగా ఏదో సాధించాలనేటువంటి తత్వం తనకు కలగటం, తన హృదయంలో ఆ ప్రేరణ రావటం లేదు. అందుకనే ఇన్ని రకాలుగా ప్రాధేయపడుచున్నాడు. తర్వాత సంజయువాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోచ్చ ఇతి గోవిందం ఉక్త్వా తృష్ణీం బభూవః. సంజయుడు పలికెను. ఇప్పుడు ఈ సంజయుడు ఎవరు అసలు? సంజయుడు ఒక శూద్రుడు, రాజకుటుంబకు సంబంధించిన వాడు కాదు. శూద్రుడిలో కూడా చాలా ఇంకా తక్కువ. అట్టివాడులో ఏదో గొప్ప మేధావిగా ఎదిగాడు. విద్యంలో కానీ మేధస్సులో కానీ కొనసాగితే ఇట్టివాడు చాలా అవసరం అని చెప్పి ధృతరాష్ట్రుడి దగ్గరికి తీసుకున్నాడు. భారతములో తాను జాతి పరంగా చాలా తక్కువ వాడు. ఒక విధంగా ఈ మధ్య ఎవరో పెద్దలు గురువులు ఏదో అన్నారు, ఆయన ఒక దళితుడేను కూడా అన్నారు. జాతి పరంగా ఏదన్నా ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ సంజయుడు ఇప్పుడు మన కనుక ఆన్లైన్ లో వీడియో కాల్ చూసినట్టుగా ఆయన చూసి చెప్తున్నాడు. అయితే ఈ సంజయుడికి అదే అంత మేధావి, అంత జ్ఞాని, అందుకనే దగ్గర పెట్టుకున్నాడు. అందుకని ఈ సంజయుడికే ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇప్పుడు కదా మనం వీడియోలో జరిగేది ప్రత్యక్ష ప్రసారం అని చూస్తున్నాం. అట్లా ప్రత్యక్ష ప్రసారం ఆయనకు పెట్టాడు. నీకు అవకాశం ఇచ్చాను చూస్తాండు అని. అట్లా యుద్ధంలో కూడా ఆయన సంచరిస్తున్న ఆయన ఎవరు ఏమనే వాళ్ళు కాదు, యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటి అనేది ప్రత్యక్షంగా చూసేవాడు. అంతరంగికంగా కూడా ఆయనకు తెలిసే దివ్య దృష్టి కూడా ఇచ్చాడు. అయితే ఈ రాజ్యంలో ఈయన పాత్ర ఏంటంటే సలహాదారుడా ధృతరాష్ట్రుడికి? సలహాదారుడు, కేవలము ఒక మంచి సలహాదారుడుగా గాను ఒక యోధుడు కూడానంట. అంటే విద్య సామర్థ్యం కలిగిన యోధుడు. అందుకని ఒకవేళ వీళ్ళు అందరూ అయిపోతే ఏమైనా ఇతనైనా యుద్ధానికి దుర్యోధనుడు పట్టాడు వస్తాడేమో అని పాండవుల సైన్యంలో ఒకరు ఈ సంజయుని కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. చేస్తే వద్దు ఆయన ఏం చేయమాకండి, ఆయన వదిలేసేయండి అని చెప్పి మళ్ళీ ఏదో సలహా చెప్తే వదిలేశారు. అట్లాగే నిర్భయంగా ఇప్పుడు కదా మనకు ఇప్పుడు విలేకరులు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి సమాచారం తెలుసుకుంటూ ఉంటారు, వాళ్ళని ఎవరిని ఆపడానికి వీల్లేదు. అట్లాగే సంజయుడు కూడా అలాంటి పాత్ర పోషించాడు. సంజయుడు అని అంటే తన యొక్క మేధస్సు, తన గొప్పతనము ఆ స్థాయిలో కూర్చోబెట్టింది. తాను జన్మతః
సామాన్యుడైనప్పటికీ కూడా తన యొక్క యోగ్యతగా ఎదిగిన మేధస్సు, ఆలోచన శక్తి, పటిమ శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాణ్ణి కూడా నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను, జరిగేది అన్ని నీకు తెలుస్తూ ఉంటాయి, చెప్తా ఉండు అని సంజయుడు దివ్య దృష్టి ఇచ్చింది పరమాత్మ కాదు, వ్యాస భగవానుడు ఇచ్చాడు. వ్యాస భగవానుడు నీకు అన్ని జరిగినట్టు చెప్తా ఉంటాడు ఈ సంజయుడు అని చెప్తాడు. శ్రీకృష్ణ రాయబారంలో మొట్టమొదటి సంజయ రాయబారమే జరిగింది. సంజయ రాయబారమే జరిగింది. ఆ తర్వాత విధుర రాయబారము జరిగింది. ఆ తర్వాత మూడవది శ్రీకృష్ణ రాయబారం. శ్రీకృష్ణ రాయబారం జరిగింది. తల్లి యుద్ధానికి ముందు రాయబారాలు జరిగినాయి ఈ మూడు దాంట్లో ఈ సంజయుడు ప్రధాన పాత్ర పోషించి రాయబారం చేశాడు. మూడు విఫలమయ్యాక యుద్ధం మీనైంది. 3 రాయబారాలు జరిగాకనే విఫలమైంది. అయితే కృష్ణ రాయబారం ఒక ప్రత్యేకత. వాళ్ళిద్దరి రాయబారాలు వేరు. నువ్వు మహాచక్రవర్తివి, రారాజువు, అభిమాన గనుడు అని పొగుడుతూ 5 ఊర్లు ఇవ్వమంటున్నారు, అది అంతా ఇంత రాజ్యములు అని చెప్పి బతిమిలాడారు. ఈ ఇద్దరు బతిమిలాడారు. ఆయన శ్రీకృష్ణుడు బతిమిలాడాల. యుద్ధము వేది వాళ్ళకి ఇస్తే ఈ యుద్ధము నీ పిల్లలు పాపలు పెంపు వహింప పొందు చేసేదవో అని చెప్పి పదం వాడతాడు. చెల్లియో చెల్లకో అనే పద్యములు నీ పిల్లలు పాపలు పెంపు వహింప పొందు చేసేదవు, వెళ్ళి రణమున కూల్చేదవు అందరినీ. నీ బిడ్డలందరినీ కాపాడుకుంటావా, రణములో పోగొట్టుకుంటావా, ఏదో ఒకటి నిశ్చయం చేయ అంటాడు. ఇది కృష్ణ రాయబారం అంటే. లేదు వీళ్ళందరూ మహా గనులంతా ఉండారు కదా అని అనుకుంటున్నావేమో. అజాత శత్రువే అడిగిన నాడు ఇట్టి కర్ణులు 10 వేవులైన అని నొత్తురు చత్తురు రాజరాజా అంటాడు. ఒకవేళ కర్ణుడు బలవంతుడని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. 10,000 మంది కర్ణులు వచ్చినా ఎవరు చాలరు, యుద్ధంలో పోతారు అంటాడు. ఇట్టి భావన ఒక సర్వేశ్వరుడికి మాత్రమే, సర్వేశ్వరుడే అవతారం ఎత్తాడు గనక ఆయనయే చెప్పగలిగాడు, అనగలిగాడు ఆ సభలో. ఇంకొకరంటే సాధ్యపడు, బయటికి రాదు ఇక్కడ. అందుకనే అంతటి మహత్తరమైన ఆ తిథిలో మరి ఎట్లా మనలాంటి ఇంకొక వ్యక్తి మానవ మాత్రుడు అనలేడు, అంటే బయటికి వెళ్ళలేడు. ఈ ప్రాణం మీద దేహం మీద భయం ఉండి అనలేడు, అంతే కదా. ప్రాణానికి ముప్పొచ్చు అంటారామా, ఏదో ఒక మనకెందుకు ఇవన్నీ అని చెప్పి బయటపడతాం. కానీ ప్రాణం మీద వీటి మీద భయం లేనివాడు శ్రీకృష్ణుడు, దేహం మీద భయం లేనివాడు. అందుకని ఒకవేళ భయము అపకారం చేస్తారనుకో, చేస్తే ఏంటి పరిస్థితి బాగా గమనించండి. ఇక రాబోయే వేదాంతంలో పరిభాషలో వస్తుంది. కానీ మీరు తెలుసుకోదగిన ఆ ఆత్మ పరమాత్మ అనే యొక్క మహాతత్వములో రాయభారములో కృష్ణుడు అలా కఠినంగా మాట్లాడాడు గనక ఈ ద్రోణులు కర్ణులు ఎందరూ వచ్చినా గాని 10,000 మంది ద్రోణులు కూడా వచ్చినా ఏమి చేయలేరు అనే పదం వాడినందుకు అప్పుడు ఆయన కట్టేయటానికి చూశారు. మహాంత తాళ్ళు గోకులు తీసుకొచ్చి చుట్టారు. నుంచోని ఉంటే అడిగిపోతాడు వాళ్ళ రాజమందిరం, ఆ బాల మందిరం చుట్టారు. చుట్టి ఇంకా లాగి ఆ రూమ్ లో పడేయండి, గదిలో తాళాలు వేసేస్తే యుద్ధం పోయాక మంచి తర్వాత చూసుకుందాం అని అన్నారు అని దుర్యోధనుడు శాసిస్తున్నాడు. తాళ్ళు పగ్గాలంటూ ఆయన ఎక్కడికి పారిపోవాలి, అక్కడే ఉన్నాడు. ఇంకా మరి తాళ్ళు పట్టుకుని లాగాల కదా, ఈడ్చికెళ్ళాలి కదా రూమ్ దాంట్లోకి గదిలోకి. తాళ్ళు బయటకు వస్తున్నాయి, ఆయన అక్కడే ఉన్నాడు. సర్వేశ్వరుడు పరాత్పరుడు అంటే ఇప్పుడు అర్థమవుతుందా? తాళ్ళు వస్తున్నాయి కానీ ఆయన రావటం, ఆయన మళ్ళీ అక్కడే ఉన్నాడు. అందుకనే అతీత స్థితి. మామూలుగా మనకెందరో జ్ఞానులు మానవాతీత స్థితి పొందారు. మనము కూడా మానవులకు ఎన్నో కర్మలు దోషాలు ఉన్నా వాటికి అతీత స్థితికి మనము పొందాలి అని అంటే ఒక ఆత్మ విద్య, బ్రహ్మ విద్య ఒకటి. అట్లాగే శంకరాచార్యులు వారు కావచ్చు, వీరబ్రహ్మం గారు కావచ్చు, మానవాతీత స్థితికి ఎదిగారు. మానవులు ఏదో అపకారం చేస్తారని భయం వాళ్ళకి అతీత స్థితి, వాళ్ళకి సర్వజ్ఞత దిగుబడి. వాళ్ళు తలుచుకుంటే మట్టిని కూడా బంగారం చేయగలరు. ఇంకా ఏదో దీనికోసం మనం ఎంత అన్నీ చెప్పుకున్నా కానీ తిండి కోసము, ఇంటి కోసము, మనం బ్రతకడం కోసము ఆలోచిస్తాం. వాళ్ళు మట్టినే బంగారం చేయగలరు అని ఒకసారిగా అలాంటి భక్తులను, బ్రహ్మజ్ఞానులను మనం తలుసుకుంటే ఆ స్థితికి ఎదిగారు. వారు కూడా ఈ మార్గంలోంచి అనేక జన్మల నుంచి వెళ్ళి ఆ స్థాయికి ఎదిగారు. అలా గమనిస్తే శ్రీకృష్ణుడు అలాంటి స్థితిని వాళ్ళు దుర్యోధనుడు గుర్తించలేదు, మిగతా వాళ్ళు గుర్తించారు. కొంతమంది పాండవులు గుర్తించి అందుకని ఇప్పుడు శరణ నువ్వే నాకు గురువు అని చెప్పి అన్నాడు. వాళ్ళు ఎప్పుడు గుర్తించారు? రాయభారంలో గుర్తించాలి. పాండవులు బాల్యంలోనే కృష్ణుని గుర్తించారు. కంసుని దగ్గరికి 12 సంవత్సరాల వయసులో కంసుడు ఇతని వల్ల నాకు ముప్పు ఉన్నదని చెప్పి అతన్ని హతమార్చడానికి ఆ బాలుని ప్రయత్నం చేస్తే పట్టుకోబోతానగానే అదృశ్యమైపోతున్నాడు, అంటే బయలైపోతున్నాడు.
మన ఆత్మ బయలు, ఆయన ఆత్మ. అందుకనే పరమాత్మ పరమాత్మ అని ఎందుకు సంబోధించాము అంటే ఆయన పట్టుకున్నామంటే బయలైపోతాడు. ఇప్పుడు గాలి ఉంది, ఆకాశం పట్టుకుంటే ఉంటాడు అంటే ఈ దేహము ఊరికి బయలైపోతుంది. సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆత్మస్వరూపం, అందుకని బయలైపోతున్నాడు. బయలైపోతా అంటే మళ్ళీ అక్కడ కనపడతాడు. అక్కడ కనపడితే అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ పడుతుందా అంటే మళ్ళీ అటు కట్టపడి ఇటు కనపడేసరికి ఎంతటి బలవంతుడైనా వాడికి ఆయాసం వచ్చింది. ఆయాసం వచ్చి అటు ఇటు తిరుగుతూ ఒకసారి కొద్దిగా మెట్లున్న ప్రాంతాన్ని పైకి ఎక్కి ఆడ నుంచున్నాడు. గబగబా మెట్లు ఎక్కబోయి పడ్డాడు. ఈ కంసుడు కింద పడ్డాడు. కింద పడతానే అక్కడి నుంచి ఎగిరి యథస్థలం మీద కూర్చున్నాడు. పోయి ఒక్కసారిగా భయపడ్డాడు. ఏంటా ఇక నేను కింద పడిపోయాను, ఏడుచి నా మీద కూర్చున్నాడే అని. కూర్చొనే చెయ్యొచ్చి ఒక గుద్దు గుద్దాడు. అంతటితో ప్రాణం పోయి. అంతటి బలవంతుడైన కంసుడు ఏమీ చెయ్యలేకపోయాడు. పరమాత్మ అని అంటే ఇట్టి భావాన్ని గమనించండి. అందుకనే ఆత్మకు మరణము లేదు అని చెబుతూ అది ఎవరికి ఏంది చిక్కేది కాదు. ఇది మన గురువు ఉపదేశ సందేశము. బ్రహ్మ విద్యలో ఈ యొక్క సాంఖ్యయోగములో దేహ విచారణ మొత్తము విడగొడుతూ ఆ తర్వాత నీ యొక్క స్వస్వరూపం ఎలాంటిదంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, అది బయలై ఉంటుంది. ఆ విద్యను పూర్తిగా పొందినవాడు కనుక ఆయన ఎవరేం చేయలేకపోయారు. అది అట్టి పరమాత్మ యొక్క పరంపర జ్ఞానాన్ని ఇంకా ఇక్కడి నుంచి బలంగా మనకు వస్తుంది. తర్వాత శ్లోకం. అధచ్చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అధచ్చేత్వమిదం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి అనగా అధచేత్ అనగా అయినను ఒకవేళ, తత్వం అనగా నీవు, త్వం అనగా నీవు, ఇమం అనగా ఇట్టి యొక్క ఈ స్థితి, ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు. చక్కటి మనకు ఒక విజ్ఞానాన్ని కలిగించటానికి ఈ శ్లోకంలో పరమార్థం. అంతకుముందు యాదృచ్ఛతోపన్న స్వర్గద్వారముపమృతం అనగా యాదృచ్ఛితంగా అనగా నీవు కోరకుండానే నువ్వు చేయవలసిన పని నీకు సంప్రాప్తమై ఉన్నది, అది అదృష్టముగా భావించు అని ఆ శ్లోకం యొక్క పరమార్థం. అది నీవు క్షత్రియుడవు గనుక క్షత్రియ ధర్మము వచ్చినది. క్షత్రియుడవై నీవు హింస చేసి యుద్ధము చేసి అనే నీ యొక్క స్వయంకృతం అనేది ఏమీ లేకుండా నీకు యాదృచ్ఛితంగా సంప్రాప్తమైతే అది ధర్మాన్ని కాపాడటానికే సంప్రాప్తమైనది అని నీవు భావించిన అది నీకు స్వధర్మాన్ని పాటించిన వాడివి అవుతావు అంటూ ఆ పరధర్మాన్ని మళ్ళీ ఆ స్వధర్మానులో పరధర్మము ఇమిడి ఉంటుంది అనే భావనతో ఈ యుద్ధము నీకు బద్ధమై ఉన్నది. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు. నువ్వు చెయ్యకపోతే నీ స్వధర్మము నుండి నువ్వు పారిపోయిన వాడవు అవుతావు. దాని వలన కీర్తిని కోల్పోవుదువు, పైగా నీవు పాపము చేసిన వాడవగుదువు. యాదృచ్ఛితంగా ఒక బాధ్యత, ఒక సమస్య మనకు వచ్చినప్పుడు దాని పూర్వాపరాలను పూర్తిగా నాకు సంబంధించిన ఈ విషయంలో ఇది చేయవలసిన ధర్మమై ఉన్నది అనగా ఇద్యుక్త ధర్మమై ఉన్నది, ఇది నా స్వధర్మమై ఉన్నది, అది అందరికీ ధర్మాలకు అంటగట్టకూడదు, అది తనకు సంప్రాప్తమైన స్వధర్మముగా భావించి దాన్ని చేయవలను. అట్లా చెయ్యని ఎడల నువ్వేదో ఆ యొక్క నీ స్వధర్మము నుంచి నువ్వు పారిపోయిన వాడవవుదువు అంటూ ఇక్కడ విచారణ ఇచ్చాడు. మన నిజ జీవితంలో కూడా ఇలాంటి సంప్రాప్తమైనప్పుడు ఇలాంటి విశ్లేషణ చేసుకోవటం అవసరము. ఇందులో మీకు ఏదైనా సంశయం ఉంటే మరొకసారి ప్రశ్నించండి. మరొక శ్లోకం ఎదురండి. అకీర్తించాపి భూతాని కదయిష్యంతి తే వ్యయాం సంభవావితస్య చాకీర్తిర్ మరణాదరిచ్యతే. అనగా అకీర్తి అంటే
అపకీర్తిని గూర్చి కూడా వివరించాడు ఇక్కడ. అకీర్తి అనగా అపకీర్తి. లోకములెల్లను బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటే అపకీర్తి మరణము కంటేను బాధకరమైనది ఏదియూ లేదు. అనగా ఒక ఉత్తముడికి ఒక అపకీర్తి పొందటం అనేది చాలా బాధాకరమైన విషయము అంటూ అట్టిది పొందకూడదు. అనగా ధర్మం అనే ఒక నిఘంటువులో అపారమైన సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు దీనివల్ల మనకు తెలియబడుతున్నవి. ఈ యొక్క నీ బాధ్యత, నీ స్వధర్మాన్ని నువ్వు పారిపోతే అపకీర్తి కూడా నీకు సంప్రాప్తమవుతుంది. దాని వలన మృత్యువుతో సమానము ఆ ఉత్తములకు అపకీర్తి సంప్రాప్తమవుతే అని భావం. భయద్రాణాదు పరతం మన్సంతే త్వాం మహారథః యేషాం చ త్వం బహుమతో భూత్వా యస్య లాఘవం. ఏషాం అంటే ఎవరి దృష్టిలో, త్వం అనగా నీవు, బహుమతః అనగా మిక్కిలి మాన్యుడవు. అంటే ఎందరిలో దృష్టిలో ఈ లోకం ముందు నువ్వు చాలా మంచి గొప్పవాడు అని, ఉత్తముడవని నీకు ఒక పేరంటూ ఉన్నది. అట్టి వాడివి నీవు వాటి యొక్క భావాలను దూరదృష్టితో నువ్వు చూసుకోగా యాస్యసి, ఎందుకు ఇలాంటి యొక్క స్థితిని మళ్ళీ నువ్వు దిగజారితే నీవు మహారథుడవై ఉండి అసమర్థుడిగానే చెడ్డ పేరు కూడా నువ్వు తెచ్చుకుంటావు అని చెబుతూ, ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. అంటే ఇక్కడ ఎందరో మహారథులు ఉన్నారు, వాళ్ళలో నువ్వు చాలా మిక్కిలి మాన్యు అంటే గొప్పవాడివి. ఇక విద్య యుముకుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు. అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధమునందు పారిపోయినట్లు నిన్ను భావించురు. వీరందరూ నిన్ను ఇలా భావిస్తారు అని స్పష్టంగా చెప్పాడు. ఒక వ్యక్తిగత ధర్మాన్ని చెప్పాడు తనకు. అవాచ్య వాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందదంతస్తవ సామర్థ్యం తతో దుఃఖంతరం ను కిం. ఇక్కడ తన అంటే నీ యొక్క అహితాహ అనగా శత్రువులు, నీ యొక్క శత్రువులు నీ సామర్థ్యమును నీవు చేసిన ఇప్పుడు తిరుగుముఖం పడితే నీ సామర్థ్యమునే నిన్ను నిందించురు. ఒక భూతదయ నాకు కలిగినది అని ఈ స్థితిలో ఉండటం సరిపోదు. ఈ యొక్క వీటినందరినీ మనము హింస ప్రవృత్తిలో ఉండటము దేనికి అని అంటే, నీ సామర్థ్యాన్ని, నీ యొక్క స్థితిని వీళ్ళందరూ చూసి మరొక విధంగా లోకులు అనుకుంటారు నిన్ను అంటూ, నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందింతురు, నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటే విచారకరమైన విషయం ఏముంటుంది? ఏమీ ఉండదు. అనగా నీ యొక్క జీవిత స్థితిలో నీ ఉనికికి ఇట్టి మాటలు కూడా నీకు సంప్రాప్తమవుతాయి. అనగా ఒక అసమర్థుడై మళ్ళీ ఇందు నుంచి విముఖుడయ్యాడు లేదా పారిపోయాడు అనే పదాలు అవి తెచ్చుకోవటము నీకు అవసరమా? వీరందరూ లోకులు మళ్ళీ అంటనే నిన్ను ఇలా అనుకుంటారు అనే పదం చెప్పాడు. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా మోక్షసే మహీం తస్మా దుష్టిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అనగా ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు స్వర్గము ప్రాప్తించును, యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతకృత్యుడవై యుద్ధమునకు లెమ్ము అంటూ ఒక స్పష్టత అంతకుముందు నీతులు చెప్పేశాడు గనక ధర్మాధర్మాలను. ఇక్కడ ఇక నీవు అలాంటి సంశయాల యొక్క నివృత్తి చేసుకొని నువ్వు తలంచిన
ఈ కార్యమునకు నీకు బాధ్యతగా నీకు కర్తవ్య ధర్మముగా వచ్చిన దీనిపై నీవు స్థిరముగా నిలబడు అని స్పష్టత చేశాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. ఈ జయాపజయాలు లాభ నష్టములను సుఖ దుఃఖములను సమానముగా భావించి యుద్ధ సంరక్షుడవు కమ్ము. ఒక స్పష్టత ఇచ్చాడు. అంటే అట్లని ఓని నేనే జయిస్తాను, నేనే ఒకవేళ ఏమైనా చేస్తాను అనే స్వభావం ఒక కార్యక్రమంలో దిగినప్పుడు అది కూడా అనుకోకూడదు. ఒక బాధ్యత నాకు యాదృచ్ఛితంగా నేను కావాలని కోరుకోకపోయినా నాకు బాధ్యతగా ఇది వచ్చినది. ఇందులో జయాపజయాలు రాని, లాభ నష్టాలు రాని, సుఖ దుఃఖములు రాని, వీటి అన్నిటి యందును నీవు సమానమైన భావనతోనే కలిగి ఉండు. యుక్త సంగతుడవై కమ్ము. ఆ భావన కలిగి ఈ కార్యక్రమంలో రంగంలో దిగు. నీవు పాపము అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. నా యొక్క బాధ్యతగా నేను చేస్తున్నాను ఇది. జయాపజయాలు కూడా దైవాధీనము అనే భావన కలగాలి. అందుకని ఏ కార్యం చేసినా మనం తలపెట్టాం తప్పదు. మనకు అది సంప్రాప్తమై మన బాధ్యతగా వచ్చినప్పుడు అందులో జయాపజయాలు లాభ నష్టాలను కూడా ఇది ప్రత్యేకంగా అనుకోకుండానే నీవు నీ బాధ్యతను చెయ్యి అనే పదాన్ని చెప్పాడు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. బుద్ధి అనే పదానికి ఇక్కడ ఏషా తే విహిత సాంఖ్యే. సాంఖ్యే అంటే జ్ఞాన యోగము. సాంఖ్యయోగం అనగా విచారణ చేసి తెలుసుకోదగినది ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు తెలుసుకున్నావో దాన్ని సాంఖ్యయోగము అంటారు. ఉన్న వస్తు నిరూపణ చేయుట సాంఖ్యయోగం అనగా ఈ దేహాన్ని, దేహతత్వాలను, ఇందులో ఉన్న సత్యమేది అసత్యమేది అనే వస్తు నిరూపణ చేయున్నది సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే అందుకనే ముందుగా వస్తు నిరూపణ చేసి ఏది మనం చెయ్యవాలి, ఏది అవసరం లేనిది అని తెలిపేది సాంఖ్యయోగం. ఈ విషయములో నీ బుద్ధి స్థిరత్వముగా ఇందులో నిలిపి దీనిని అర్థవంతంగా నువ్వు తెలుసుకోమని చెబుతూ, ఓ పార్థ, ఈ తత్వము బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపి తిని, అనగా ఒక జ్ఞానయోగ దృష్టితో నీకు చెప్పాను. ఇప్పుడు దానినే కర్మయోగ దృష్టితో వివరించెదను. ఇంతవరకు ఒక జ్ఞానయోగ దృష్టితో నీకు చెప్పాను, ఇక కర్మయోగం గురించి కూడా చెప్తాను వినుము. దానిని ఆకలింపచేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు. కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు అనగా నీకు ముక్తినే కలుగును గాని ఈ దోషములు నిన్నేమి అంటవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అనగా ఈ యోగమునందు ఇది ఒక యోగముగా భావించు అని చెప్పన్నాడు. ఇహ అంటే ఈ కర్మయోగమునందు ఆరంభము నా ఆస్తి అనగా ఆరంభమని గాని లేదు నాస్తి అని గాని రెండూ ఉండవు. ఇవి నీవు ఆరంభము చేసినని లేదా ఆరంభంలో మళ్ళీ దీనికి ముగింపు ఏంటని గాని ఆ రెండు కూడా నువ్వు లెక్క వేయొద్దని చెబుతూ, ఈ నిష్కామ కర్మయోగము దీనికి అంటే ప్రత్యేకంగా నువ్వు కోరికలు తింటే నిష్కాముడవు. నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దానికి ఎన్నటికీ నీ బీజనాశనము లేదు. నిష్కామ కర్మయోగానికి బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములేయుండు. దీనికి విపరీత ఫలితములేయుండవు. విపరీతమైన ఫలితాలు దీనికి ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగము ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును. అనగా అట్టి యొక్క భావన కలిగిన వ్యక్తి ఏ కొంచెమైనా అనే పదం ప్రత్యేకంగా చెప్పాడు. ఏ కొంచెమైనా సాధన చేయొచ్చు అనగా ఎవరెవరు ఎవరి స్థాయికి వాళ్ళు చేసినప్పుడు జన్మ మృత్యు రూప మహాభయములు కూడా ఉండవు.
ఇట్టి వారికి నాకు ఏదైనా జరుగుతుందేమో అంటే జీవితకాలములో అలాంటి యొక్క ఆత్మస్థితి యొక్క ధైర్య సాహసములు తనకేదో తనంతకయ్యే సంప్రాప్తం అవుతాయని ఇక్కడ తెలియబడుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేశ కురునందన బహుశా హెన్నంతాచ్చ బుద్ధయో వ్యవసాయినం. ఇట్టి నిష్కామ కర్మయోగమునందు వ్యవసాయాత్మిక అనగా నిశ్చయాత్మకమైన బుద్ధి, వ్యవసాయాత్మికము అని అనగా బుద్ధిని బాగా వ్యవసాయము చేయుమనే పదం కూడా ఉంది. కా ఏక అనగా ఒకటిగా ఉండుట, అవ్యవసాయనం అనగా స్థిరబుద్ధి లేని వివేకహీనులైన సకామ మనుష్యుల యొక్క బుద్ధి బహుశాఖాహ్య అంటే వాళ్ళకు ఇట్టి భావాలు తెలియనప్పుడు మనసు ఇది ఇదా అవునా కాదా అనే బహుశాఖాహ్య అనే పదం అంటే బహుశాఖలుగా వాళ్ళ యొక్క మనసు పనిచేయుచున్నది అంటూ అట్టి బుద్ధిని బహుశాఖలుగా పోకుండా నిష్కామ కర్మయోగమును నిశ్చయాత్మకముగా బుద్ధి ఒకటియే యుండును అంటే బాగా తెలుసుకొని బుద్ధిని వ్యవసాయము చేయుట. వ్యవసాయము అంటే అందులో ఒక క్షేత్రాన్ని, ఒక పొలమును చక్కగా గడ్డి అన్ని తీసి చక్కగా వ్యవసాయం చేసినప్పుడే అందులో వేసిన పైరు మనకు బాగా ఫలాలు వస్తాయి. అంతేగాని ఉరికి బీడులో వేస్తే ఏ ఫలాలు రావు. అదెంతో ఇది ఆ పనికి తగ్గట్టే ఫలితాలు ఉంటాయి. అట్లా కాకుండా బుద్ధిని వ్యవసాయం చేయి అనే పదం ఇక్కడ స్పష్టంగా వాడాడు. అంటే నీ బుద్ధి ఎందుకు ఇలాంటి సంశయాలకు వాటికి తావు లేకుండా నీవు వివేకవంతుడు అయినప్పుడు అప్పుడే నీకు నిష్కామ కర్మయోగ అనే యొక్క అంశం తెలుస్తుంది. నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటిగా భాషిస్తూ ఉంటుంది. కానీ భోగాసక్తులైన వివేకహీనులు అంటే వివేకం లేని హీనులు బుద్ధులు చంచలమై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతముగా నుండును. అందుకనే బహుశాఖాహ్య అనంతక్ష బుద్ధియో వ్యవసాయనం అన్నాడు. ఈ బుద్ధి ఇలా ఉంటుంది కొంతమందిది. అలా నీ బుద్ధి పెట్టుకోవచ్చు అని వివరించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం అంటే దానిలో వచ్చే టీకాలలో వ్యవసాయాత్మిక అంటే కురునందన వ్యవసాయాత్మిక అనగా నిశ్చయాత్మకమైన బుద్ధి ఏకా భవతి అంటే ఒకటిగా ఉండుట. వ్యవసాయినాం అనగా స్థిరబుద్ధి లేనివాడు. వ్యవసాయనాం అనగా బుద్ధిని అట్లా వ్యవసాయము చేసి అనగా మంచిగా చేసుకోని వాడు స్థిరబుద్ధి లేనివాడై ఉంటాడు. అది దాని అర్థం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత విపచ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తి వాదినః. వరుసగా 3 శ్లోకాలకు అర్థం ఒకటే ఉంటుంది. 3 శ్లోకాలు చెప్పేసి కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా ప్రకృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఇక్కడ యామిమాం పుష్పితాం వాంఛ ప్రవదంత్య శతి వేద వాదరతాపార్థ అంటే వేద వాదరత అనగా వేదములలోని ఫలశ్రుతుల యందు ప్రీతి గలవాడు అనగా అయి ఉంటాడు అంటూ, ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తలమునకలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు
వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహించురు. వేదముల యందు కొన్ని పారాయణము చేసుకుంటే వాటి వల్ల మనకు ఈ ఫలాలు వస్తాయి అని భావన కలిగిన వారందరూ కూడా వారి మనసులు ఆ రకంగా ఉంటాయే కానీ నిశ్చలంగా వారి మనసులు ఉండవు. అంటే యథార్థంగా ఒక చిన్న ఉపమానం చెప్పుకుంటాం, మరి మనకు దక్కాల్సింది ఎక్కడికి పోదు, మనకు దక్కంది ఎంత చెప్పుకున్నా రాదు అని. అట్లా నిజమైన వేదాంతి ఇలా ఉంటాడు అనే ఒక సూచనకు ఇక్కడ ఈ పదం వాడాడు. వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందు తమ తల మునగలై ఇందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్కుల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహించి ఉందురు. వాటి మీద ప్రీతి వహించి ఉందురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. అంటే ప్రీతి వహించుట ఒకటి, వాటి అంతరార్థము జోలికి వెళ్ళుట లేదు అన్నాడు. యథ ప్రమాణముగానో అవో ఇవో ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం, కానీ వాటి అంతరార్థం జోలికి వెళ్ళాల. ఏడు అదన్నప్పుడు లోకమంతా దాంతోనే నిండి ఉంటుంది. అది చేస్తే ఏమన్నా మనకు ప్రీతి కలుగుతుందా, ఇది చేయమన్నా అవుతుందండి, ఇటు దానిని ఇక్కడ ఈ విధంగా దాని ఫస్ట్ శ్లోకంలో యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత విపచిత అనే ఉందో ఇక్కడ పుష్పాల గురించి వర్ణన చేశాడు. పుష్పితాం వాచం అన్నాడు. అంటే ఇక్కడ వ్యాఖ్యలో ఆ చిన్న బిడ్డ చదువుతాను, అది ప్రత్యేక పుష్పాలను ఎందుకు ఇక్కడ కలిపాడు అనేది. పుష్పితాం వాచం అనే దానికి ఇక్కడ వ్యాఖ్య ఇచ్చాడు. ఫలప్రదము కాని వాక్యములు, లోన ఫలము లేనట్టి మోదుగా బంతి పూలు మొన్నగు పుష్పములు బోలినవి, పైకి అందముగా సొగసుగా కనిపించిన లోన అవి సత్తువు లేనివి, మోక్షమును ఫలము నివ్వనట్టి కామ్య కర్మాలు ఇచ్చిన వాక్యాలు కూడా అలాగే ఉంటాయంట. అది కొన్ని వాక్యాలు పుష్పాలు అంత అందంగా ఉంటే అంత అందంగా చెప్తారంట, కానీ లోపల సత్తు ఉండదు. అటువంటి దానికి నువ్వు ఎలవాక అంటున్నాడు. అంటే అది అందుకనే యామిమాం పుష్పితాం వాచం అంటే మనకు వాడుక వాచ వేదంతం అనే దానికి భగవానుడు ఏం చేశాడంటే పుష్పాలతో పోల్చాడు. ఉదాహరణకి పుష్పాలు అందంగా ఉంటాయి కానీ లోపల సత్తు ఉండవు, అలాగే ఈ మాట కూడా అందంగా ఉంటాయి కానీ లోపల విషయం ఉండదు అంటున్నాడు. పుష్పము అందంగానే ఉన్నది, కానీ అదేం ఫలం ఇవ్వాలి. కాయ వర్ణించడానికి పదార్థమైన ఫలాలు ఇవ్వడం. ఫలములు అంటే పండ్లు, అవి మనకు ఆహారంగా ఉపయోగపడతాయి. పుష్పాలేమో ఆహారంగా ఉపయోగపడవుగా, వాటిని వర్ణించుకుంటున్నావే తప్ప ఫలాలు దాని ఉండవచ్చే ఆనందదాయకమైనటువంటివి నీకు కావలసిన అనుభూతికి ఆనందానికి కావలసినటువంటి ఫలాలు పొందు. కేవలం పుష్పాలను చూసే గొప్పగా వర్ణించుకోవటంలో ఫలాలు నువ్వు పొందలేవు అక్కడ అని ఆ పుష్పితాం అనే పదం వాడాడు. అట్లాగే దాని అంతరార్థము ఎరగవలసిన అవసరమై ఉన్నది ప్రశంసిస్తూ బాహ్యార్థము కంటేనో ప్రీతి వహించురు. అంటే వేదవాక్యముల యొక్క బాహ్యార్థము ఎందే ప్రీతి వహించుతురు. అంటే ఇట పైన ఆ పుష్పాలను చూసో వాటి వర్ణాలను చూసో మనం ఎలా ఉంటామో ఈ యొక్క వేదవాక్కులలో బాహ్యార్థముగా ప్రీతి పొందుతున్నారే కానీ వాటి అంతరార్థమును జోలికే ఎల్లుటలేదు. స్వర్గమునకు మించిన వేదియును లేనిదియును అదియే పరమ ప్రాప్యమనియును వారు భావింతురు. అనగా మించినది ఏమియూ లేదని అదియే పరమ ప్రాప్యమని అంటే సుఖాలను పొందటానికే గొప్ప అని భావించు ఉంటారు కొందరు అని చెబుతూ క్షణికమయులైన ప్రాపంచిక భోగైశ్వర్యములయ త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు త్రిగుణాత్మకములకు విషయములు తెలుపుతున్నవని నీవు త్రిగుణములను వదలిన వాడమును, ద్వంద్వములను లేని వాడమును, నిరంతరము శుద్ధ సత్వము నాశ్రయించిన వాడమును, యోగక్షేమముల దృష్టి లేని వాడమును, ఆత్మజ్ఞానివి కమ్ము. త్రిగుణములు
అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు ఈ త్రిగుణ విషయాలు, త్రిగుణ విషయ వేద నిశ్చైగుణ్యో భవార్జున అంటే ఈ త్రిగుణములు అనేటివి అనేక విధాలలో మనం చెప్పుకుంటూ వచ్చాం. త్రిగుణములు అంటే దాని స్పష్టమైన ఒక గమనం రండి. ఈ త్రిగుణములే మూల ప్రకృతి. సృష్టికి మూలం ఏది? 3 గుణాలే. అన్ని మూడుతోనే ఉంటాయి. 3 గుణాలు ఉన్నాయి, 3 అక్షరాలు, అకార ఉకార మకారములు. ఈ 3 అక్షరాలే తల్లులు అందరికీ. అంటే మాతృత్రయములు అంటారు. మాతృకలు అంటే మనకు మాతలు. మాతృత్రయములు అంటే యకార ఉకార మకారములని అక్షరములే తల్లులై ఇది ఈ సృష్టికి మూల ప్రకృతిగా ఉన్నది. వీటికి 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణములు. ఈ 3 గుణాలలోనే సమస్తము. వీటిని నిశ్చైగుణ్యో భవార్జున అన్నప్పుడు ఈ విషయాలను స్పష్టంగా నీకు తెలియవలసి ఉన్నదని ఇక్కడ పరమార్థం. ముందు ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం. అవన్నీ విన్నప్పటికీ గుణ రహస్యము నీకు తెలియకపోతే వాటిని తెలుసుకోలేవు అంటూ ఈ గుణాలను ఇప్పుడు అందరినీ ఎన్ని రకాలుగానైనా సరే తెలుసుకున్నది మళ్ళీ అడుక్కు తీసుకెళ్తా ఉంటుంది. ఈ గుణాలు ఎంత విద్యావంతుడైనా, ఎంతటి గొప్పవాడైనా మళ్ళీ యథోగతి పాలవుతూ ఉంటాడు. ఈ 3 గుణాలలో ఉన్నవాడు త్రిగుణాతీతం. గురు ప్రార్థన శ్లోకములో త్రిగుణాతీతం అనే పదం వస్తుంది. అప్పుడు నువ్వు మహాజ్ఞాని అవుతావు. అంటే గుణాలకు అతీతంగా. మరి గుణాలను వదిలిపెట్టి ఎవరము జీవించలేము. 3 గుణాలతో కూడిందే ఇది అన్నప్పుడు దానిని ఉపయోగపెట్టుకోవాలి. ఇదే జ్ఞాని లక్షణం. గుణాలను 3 ఉపయోగపెట్టుకోవాలి. ఉపయోగపెట్టుకోవడానికి సృష్టి తయారైంది దానికి. అంటే సత్వగుణము అనగా సత్తామాత్రమైన పరమాత్మ ఒక్కటే ఉన్నది అని ఒక సాత్విక భావన కలిగి ఉండటం. అది అవసరం. ఇప్పుడు అందరూ సాత్విక భావనతో ఇక్కడ కూర్చున్నాం, అంతే కదా. ఇది సత్వగుణం. ఇక పనులు పాటలు చేసుకుంటున్నాం, మన నిత్యావసర పనులు, అది రజోగుణం. హాయిగా నిద్రపోయాము, అది తమోగుణం. ఈ 3కు ఇలా వాడుకుంటే గుణాతీతుడు అవుతాడు. గుణాతీతుడు ఎలా అవుతాడు? సులువుగా. మరి ఎక్కడికి వెళ్ళిపోతాం గుణాలకు అతీతంగా? అంటే ఆ ప్రకృతికి దాటి ఎక్కడికి వెళ్ళలేము మనం. కానీ గుణాతీతుడు ఎలా అవుతాడు అంటే సాత్విక భావనతో తెలుసుకునేటువంటి భావన కలిగినది అదే. అది లేకపోతే మనకు రాదు. ఇక్కడ బ్రెయిన్లో అది పనిచేస్తూ ఉంటేనే ఇక్కడ వచ్చి కూర్చున్నాం మనం. మరి అన్ని పని బాటలు ఎంతో పౌరుషంగా యుక్తాలు తెలుసుకొని పనులు చేస్తే రజోగుణం కావాలి. ఆఖరికి నిద్రించడానికి తమోగుణం కావాలి. తమోగుణము మంచిది కాదు అంటాం. మరి నిద్ర రాకపోతే ఆ నిద్రలోనే వాడుకోవాలి తమోగుణాన్ని. అట్లా కాకుండా ఆ తమోగుణాన్ని ఏది జాగ్రత్త అవస్థలో ఈ యొక్క సాత్విక గుణము లేక అనేక రకాలుగా తమోగుణంగా, అంటే పూర్తిగా ఒక మత్తు పానీయము తాగినప్పుడు ఆ వ్యక్తి తమోగుణంలో ఉంటాడు. మత్తు పానీయాలు లేదు, ఎంతకాలమైనా ఏమి చెప్పినా తెలుసుకోక తన ఇష్టానుసారంగా ఏదో బుద్ధి ఇది ఎవరు 10 మంది కూడా తాను చేసే పనులు అమాయకంగా ఉన్నాడో మరొకటి అన్నప్పటికీ కూడా ఇది వినకుండా ఉంటున్నాడు అనుకో, అది తమోగుణంలోకి వెళ్తుంది. ఆఖరికి పిచ్చివానిగా చేస్తుంది. పిచ్చివాడు తిరుగుతున్నాడు, చూస్తున్నాం మనం. తమోగుణం ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? తమోగుణము జాగ్రత్త అవస్థలో ఉంది. సాత్వికము లేదు, పౌరుషమైన రాజసమైనటువంటి యొక్క ఇది తెలుసుకోవాలనే పట్టుదలతో కూర్చున్నాం. దీన్నే ప్రజ్ఞ అంటాం. ప్రజ్ఞానం బ్రహ్మం, అది బ్రహ్మమై ఉన్నది అని దానిని ఆ రజోగుణాన్ని కూడా ప్రజ్ఞావంతంగా బ్రహ్మముగా మార్చుకోగలుగుతాం. మరి ఆ పట్టుదల లేకపోతే మార్చుకోలేం కదా. మనము సాధించాలంటే రజోగుణ పట్టుదల ఉండాలి. అలా ఈ యొక్క వీటిని స్పష్టంగా నువ్వు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. సత్వతమో గుణముల కార్యారూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించుచును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. ఈ గుణాలు ముందు ఇందాక 3 అవస్థలతో ఉన్నాయి అన్నాను. వాటిని తెలుసుకున్నావు కదా, ఈ రకంగా ఈ పని చేస్తాయని. మళ్ళీ వాటి మీద కూడా ఆసక్తిని వీడు. అవి 3 అవస్థలుగా మారుతున్నవి. 3 అవస్థలుగా మారి ఏం చేస్తుంది? మళ్ళీ మేలుకున్నప్పుడు జాగ్రత్త అవస్థ. అందుకని 3 అవస్థలకు అతీతంగా ఉన్నదేదో అది 4వ అవస్థ, అనగా నీ ఆత్మ యొక్క తురియ అవస్థ. నీ స్వంత స్థితిని నువ్వు పొందగలుగుతావు. అతీతంగా ఎందుకు రావాలంటే ఈ వాడుకోవటానికే ఉన్నాయి. వాడుకోవటానికి 3 అవస్థలు. మేలుకున్నాము, పనులు బాటలు చేస్తున్నాము, నిద్రించాము. ఈ 3 అవస్థలు. ఈ 3 అవస్థలతోనే ఈ సమస్త మరొక భావన ఇక్కడే దీనికి ఎక్కువ విచారణ కావాలి.
ఈ భూమి కానీ సమస్తం ప్రకృతి కానీ మూడు విధాలుగా ఉంటుంది మనకి. అవస్థలు మూడు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు. మన శరీరాలు కూడా స్థూలము కనపడుతుంది, సూక్ష్మ శరీరం పనిచేస్తుంది, కారణ శరీరం నిద్రావస్థలోకి వెళ్ళిపోయాం, ఏమీ తెలియదు, ఉన్నట్టే కదా అక్కడ ఉన్నాం కనుక ఉంది. ఈ మూడవస్థలను దాటిన వాడు వీటిని పై ఆసక్తిని త్యజింపుము, హర్షశోకాది ద్వంద్వములను అతీతుడవు కమ్ము, నిత్యుడవైన పరమాత్మ యందే చితుడవు కమ్ము, నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు, అంతఃకరణముల వశమునందుంచుకొనుము అని స్పష్టంగా చెప్తున్నాడు. నీ యోగక్షేమానికై నువ్వు ప్రత్యేకంగా ఆరాటపడద్దు అన్నప్పుడు ఏం చేయాలి? మరి మన కోసం మనం పాటుపడాలి కదా అని అంటే, మీకు మూలమైన సృష్టికి మూలమైన నేను ఏదైతే సృష్టించానో మీ యోగక్షేమాలు నేనే చూస్తాననే పదం ఇక్కడ నువ్వు ఆరాటపడద్దు అన్నప్పుడు మనం ఏం చేయాలి? నేను చూస్తాననే పదాన్ని తీసుకోవాలి. అనన్య నాచింతయంతో మా యోజన పర్యుపాసతే అన్నట్టు నీవు అనన్యమైన భావన ఇది కలిగితే నీ యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను. దైవ బలము దైవశక్తి అంటే ఇలా ఉంటుందని దీని భావము సర్వత్ర. యావానార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తవాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణ్యస్య విజానతః. స్నానాపానాదులకు ఉపయుక్తమగు స్వల్ప జలములు గల బావి మొదలగు వాని ఎందెంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము అంతటను నీటితో నిండి ఉన్న మహత్తర జల ప్రవాహమునందు ఇమిడి ఉన్న చందమున వేదములందు చెప్పబడిన సమస్త కర్మలందును ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము పరమాత్మ తత్వము నెరిగి బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున నిమిడి ఉన్నది. అంతటా ఎన్నోసార్లు చెప్పుకున్నాం కనుక ఇప్పుడు చాలా అవసరం. అంతటా ముళ్ళుగుచ్చగా సందు లేక ఈ భగవతత్వం మన కళ్ళు తెరిచినా కానీ సజీవం జీవశక్తి ఉన్నది. జీవుడే దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు ఇప్పుడు? దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన. జీవుడే దేవుడై ఉన్నాడు కదా. అట్టి వాణ్ణి నిరంతరం ఇలా చూస్తే మనకు కనబడిస్తున్నది కదా అన్న భావన చెబుతూ, మహాజలాశయము ఎటు చూసినా నీకు అందుబాటులోనే ఉండగా చిన్న చిన్న మురుగు గుంటల్లో ఉండే జలాల కాడికెళ్ళి ఎదురు చూసుకుంటున్నావా అని అంటున్నాడు. నీకు స్వచ్ఛమైన జలాశయాలు అందుబాటులోనే ఉన్నాయి, వాటిని వదిలి చిన్న చిన్న విషయాలకి వెళ్ళి చూసుకుంటావా? చిన్న చిన్న గుంటల్లోకి వెళ్ళి అక్కడక్కడ ఉన్న నీళ్లను ఆడిని ఆశ్చర్యంగా చూస్తామా? అట్లా తెలిసిన వాడు ఉత్తముడు ఎవరు అలా చూడరు. అంతే. ఇంకా అవివేకి అయితేనే అలా చూస్తాడు. ఎంతటి స్వచ్ఛమైన మంచి నీరు ఉన్నప్పటికీ పంది బురదలో తల్లాడమే దానికి ఆనందం. అంతేనా? స్వచ్ఛమైన నీరు ఉంది ఇక్కడ, ఎల్లుద్ది అదే ఎల్లదు. అట్లా భావాన్ని విడదీశాడు ఇక్కడ. సరే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్మ కర్మణి. మాతే సంగోస్వ కర్మణి. సంగోస్వ కర్మణి. అర్జున, కర్మలు చేయుటయే నీ వంతు, ఫలమును కోరుట కాదు అని భగవానుడు ఇచ్చట తెలిపిరి. అనగా ఫలాభినంది రహితముగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ రహితముగా కర్మలను ఆచరింపుమని భావము. కదాచన అని చెప్పినందువలన ఏ కాలమునందు అట్టి ఫలమును వాంఛింపకుమని భగవానుడు శాసించినట్లయింది. ఫలమును కోరి చేయు కర్మలచే చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి కలుగనిచో ఆత్మజ్ఞానం అంకురింపదు. ఆత్మజ్ఞానము లేనిచో మోక్షము చేకూరదు. కాబట్టి మోక్ష ప్రాప్తికి నిష్కామ కర్మ అత్యంత ఆవశ్యకమై ఉన్నది. అంటే ఇక్కడ చాలా వరకు అనేక పదాలలో క్లుప్తంగా వింటానే ఉంటాం మనమందరం. కర్మలు చేయుటయే నీకు కర్తవ్యమై ఉన్నది. వాటి ఫలాల యందు నీకు ఫలములను ఆశించద్దు. మా ఫలేషు కదాచన అనగా వాటి ఫలముల యందు ఎట్టి పరిస్థితిలో నీవు
ఆశించవద్దు ఆ ఫలాలను అని చెప్పి అన్నాడు. ఆ స్థితిలో ఫలాలు ఎందుకు ఆశించడం వల్లే బాధ, దుఃఖం, కోపం, అసూయ అన్ని అక్కడే పుడుతున్నాయి. అంతే కదా, ఆశిస్తే అవన్నీ వస్తాయి. అవన్నీ వస్తున్నాయి. ఆశించలేదనుకో నీవు ఏ దాని గురించి ఆలోచించవు. అదే కర్మ చేయడం మాత్రం ఉంది. కర్మ చెయ్యి, కానీ కర్మ ఎలా చేయాలంటే మరి వివేకం కావాలి, కర్మ చేయడం కూడా విజ్ఞానం కావాలి. అది ఇది తెలిసి కర్మ చేయడం వల్ల యుక్తంగా ఉంటుంది. అది నువ్వు కర్మలో దుఃఖపడి కర్మలేం చెయ్యవు. ఇలా తెలుసుకున్నప్పుడు ప్రత్యేకంగా దుఃఖిస్తూ నాకు ఇట్లా ఉంది పవర్ తెచ్చుకొని ఇది చేసి పెంచుకున్నాడు దత్తు నుంచి. ఇవాళ ఆ పవర్ కైలాసం చేరింది. చేరితే అది ఏం జరిగింది నీకు సంబంధం లేదు ఇక. అంతే కదా, ఎందుకంటే పెంచి నీ వేసావు. ఇప్పుడు ఏంటి బాధపడుతున్నాడు బాగా మధ్యాహ్నం నుంచి, పెంచుతాం కదా పాప, అన్యాయంగా తినిపోయింది, కుప్ప తీసుకెళ్ళిపోయింది కాదు కదా అనుకో, కుప్ప తీసుకెళ్ళిపోయింది. దానికి ఆహారం అయింది, మళ్ళీ జన్మ వచ్చింది, దానికి మంచి జన్మ. అంటే ఇది ఇప్పుడు ఈ ప్రస్తుతం యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోహ సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, నీవు యోగ నిష్ఠయందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగా నున్నవాడవై కర్మలు చేయుము. అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును. సంఘం అనగా విషయ వాసనలపై ఆసక్తి కలిగి ఉండుట. ఇప్పుడు ఒక సంఘంగా ఉన్నామండి అంటాం, అంటే మరి ఎవరెవరి అభిప్రాయాలు ఏవో ఉంటుంటాయి. ఈ సంఘాలన్నీ కూడా ఎప్పుడోసారి సమస్యలు వచ్చి మళ్ళీ విడిపోతానే ఉంటాయి. అంటే భౌతికమైన విషయాల సంఘాలన్నీ మళ్ళీ విడిపోవడం అనేది సహజం. ఎక్కడా కూడా ఇంతవరకు కరెక్ట్గా ఉన్నాయని ఎవ్వరము లేరు. ఎంతటి ధర్మాత్ముడైనా ఆయన ధర్మాత్ముడు అవ్వచ్చు, ఇంకొక వ్యక్తి దాంట్లో ఉండడట్లా. అందుకని అలా విడిపోతాయి. అందుకని వాటిని త్యజించుము ధనుంజయ, వాటి యొక్క విషయాలను త్యజించు అని అంటూ యోగ చితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావము కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావనయే యోగమనబడును. అన్నిటి యందు సమస్త భావన కలిగి ఉండటమే అది ఒక యోగం. అది నీకు యోగము అంటే ఒక కూర్చోవటము, సాధన చేసుకోవటము అనుకుంటున్నావు. ఈ భావన నీకు అర్థమై ఇంత విచారణతో వచ్చిందా? నువ్వు ఎక్కడున్నా అది యోగారూఢ స్థితిలోనే ఉన్నావు. ఎక్కడున్నా కానీ ఆ స్థితిలోనే నువ్వు ఉన్నావు అనేది ఇక్కడ ప్రాధాన్యత బాగా తెలుసుకోండి. ఈ విచారణలో, ఈ మార్గములో ఆ స్థితి తెలిసి ఆ యొక్క నీ మనోగతం ఒకటి ఇక్కడ. ఇంకా ఇందులో ఉన్న సారం కన్నా గొప్ప సారం ఏంటంటే ఇది అంతయు మన వ్యావహారికంగా మన మనసుకు బుద్ధికి చెప్పుకుంటున్నాం. ఆఖరికి మనోగతం అనే పదానికి వెళ్ళండి. ఏ వ్యవహారికమైనా మన మనోగతమే. ఇప్పుడు బాలుడి నుంచి కూడా ఇందాక ఆ పావురాయి తెచ్చుకున్నాం. అయితే మనోగతంలో అది ఉన్నది కదా, ఒక అంశంలాగా నిలబడిపోతుంది. ఇంకా కొద్ది రోజులకైనా గుర్తుకొస్తూ ఉంటుంది. మనోగతంలో ఉన్నది దాని గురించి ఒక విచారణ స్వరూపంగా ఆ భావన విశ్లేషణ చేస్తూ ఉండటం. అనగా ఇలా భావన కూర్చొని చేసినప్పుడు అది సంప్రాప్తం అవుతుంది. అట్లా లేదనుకో, అది కాకపోతే ఇంకొకటి అంటే జరిగిపోతున్నా కానీ దానిని ఎందుకు చేశాము, ఎందుకు ఇలా జరిగిందనేటువంటి తప్పు ఉప్పు, అవసరమా అనవసరమా అనే దాన్ని కోల్పోతాడు. అందుకనే ఏ భావన అయితే ఇంత బలంగా ఉంటే నీ మనోగతమే నిన్ను అరికడతా ఉంటుంది. అది అవసరమా అనవసరం అనేది మనోగతం అంటే దానికి అన్నీ తెలుసు అక్కడ. దానిని అలా కాకుండా దానికి అలాంటి యొక్క స్థితి లేదు. అప్పుడు భౌతిక విషయాల మీద చూసి ఎట్లా ఎవరు చెప్తే అట్లా, ఎవరు ఎట్లా అంటే అట్లా, అదేమో ఇదేమో ఇంకొకటేమో. ఆఖరికి ఏది మళ్ళీ మనకేమన్నా వచ్చుదేమో అని భయము. అసలు భయం మళ్ళీ అనుమానాలు, భయాలు. కుటుంబం నుంచి, భార్యాభర్తల నుంచి, బిడ్డల నుంచి, లోక ఇరుగు పొరుగు నుంచి అన్నీ అనుమానాలు, భయాలు. పీకులు అంటారు. కానీ దాంట్లో నుంచి ఎందరూ చూడండి, దాంట్లో నుంచి బయటపడటం చాలా కష్టం. కారణం ఏమి? కూర్చొని ఆ యొక్క పాఠాన్ని దాని అవసరమా అని తెలుసుకోవడానికి సిద్ధపడి ఉంటే కదా. సిద్ధపడడం కాకపోవడం వల్ల అలాంటివన్నీ బిగిన్ అవుతాయి. 4 హస్తములు జీవహస్తములు అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 బలంగా బంధిస్తాయి.
నాలుగో అవస్థ పరమాత్మకు సంబంధం పెట్టుకున్నది తురియావస్థ. తురియావస్థకు ఇంకా మా కొన్ని దైవికమైన మహత్తులు రాబోయేదానికి వినడానికి ఇక్కడ చెప్తున్నాను. దైవహస్తములు 4, జీవహస్తములు 4. జీవహస్తాలు 4, దైవహస్తాలు 4. జీవహస్తాలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియావస్థలు ఈ 4 పొందుతూ ఉంటాం. దైవహస్తములు ఏంటి ఇప్పుడు అనగా విరాట్ స్వరూపుడు, హిరణ్య గర్భుడు, అవ్యాకృతుడు, సదాశివుడు అంటే విరాట్ పురుషుడు. ఈ 4వ అవస్థ ఏదైతే ఉన్నదో మన ఆత్మ అది విరాట్ స్వరూపునికి పొందటానికి, సిద్ధించడానికి దగ్గరికి వెళ్తుంది. అనగా విరాట్ స్వరూపము విరాట్ స్వరూపాన్ని వీరబ్రహ్మం గారికి ఇచ్చారు. అట్లాగే పరమాత్మ విరాట్ స్వరూపం చూపించాడు. మన దేహం కూడా విరాట్ స్వరూపమే. కాళ్ళు, చేతులు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఇది ఒక విరాట్ స్వరూపం. మరి దీనికే ఆభరణాలు, అలంకారాలు చేసి మనము నాటకాలలో కానీ చేసుకుంటున్నాం కదా, ఇది స్వరూపంగా భావిస్తున్నాం కదా. ఈ దేహమే విరాట్ స్వరూపం. ఇది ఆల్రెడీ ఆ విరాట్ స్వరూపము దీనికి ఉన్నది, ఇది తెలుసుకుంటుంది. ఆ తర్వాత హిరణ్య గర్భము అంటే ఆ దేవతలు పుట్టడానికి, చేయటానికి, వాళ్ళ నుంచి ఆ దైవత్వం నుంచి జీవత్వం రావటానికి గర్భం అంటే గర్భం నుంచే కదా పుట్టాల్సింది. ఆ తర్వాత అది ఎక్కడున్నది? అవ్యాకృతమై ఉన్నది. అవ్యయం అంటే ఎప్పుడు వ్యక్తము కానిది, వ్యయము కానిది. దానిపైన ఇది సదాశివోహం అని ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళేసరికి దైవ మహత్తులు వస్తాయి. ఆ స్థాయి ఎందుకు వచ్చిందంటే ఇదాకా నువ్వు యాదృచ్ఛితంగా నువ్వు చేయవలసిన పనులు నువ్వు చెయ్యి, నీకు అన్నీ మంచి జరుగుతాయంటే దైవహస్తాలు పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ బాగా లీగల్గా బాగా గమనించండి. ఈ జీవహస్తాలు కనుక పూర్తి చేసుకుంటే మనకు దైవహస్తాలు పనిచేస్తాయి. ఇప్పుడు ఉన్నాయి కదా, దానికి సంబంధం అదేగా, అవి పనిచేస్తాయి. పని చేసే కనుకనే మహనీయులు మహత్ములు అయ్యారు, మానవాతీత స్థితి పొందారు. ఊరికనే ఎందుకు వస్తారు? అది భౌతికంగమైనటువంటి కర్మలు ఎన్ని చేసినా ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు. అందుకని ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరనే స్థాయికి బ్రహ్మర్షులు వెళ్ళారు. ఇది ఆ బ్రహ్మర్షులైనటువంటి వాళ్ళని ఎవరు ఏమీ చేయలేకపోయారు. భౌతిక చింతనలు ఎవరున్నా కానీ ఇది వశిష్ఠుల వారిని అంతటి వారిని ఈ జగత్తునంతా పరిపాలించే ఒక రాజు కూడా ఏమీ చేయలేకపోయాడు. అంటే ఏది వదిలినా వెనక్కి వెళ్ళిపోయాయి. దైవహస్తాలు అంత బలంగా పనిచేస్తాయి. మన స్థాయికి ఏదైనా మనకు దోషాలు అలా ఉంటే అవి ఎంతగా ఏదో పక్కకు తిరిగిపోతూ ఉంటాయి. దైవహస్తములు పనిచేస్తాయి. ఈ మార్గంలో బలంగా ఉన్నందువల్ల ఈ జీవహస్తము నుంచి నీకు దైవహస్తాల పరంపర వస్తుంది. అప్పుడే మన సాధనలు ఎన్ని సార్థకం అవుతాయి. అతీత స్థితికి వెళ్తాము మనము. అంటే ఇతరులతో ఏదో బంధించబడు, ఏదో పీడించబడు, ఏదో మన బాధలు పడుతూ జీవించడము ఈ సమాజంలో అవి తొలగిపోతాయి. ఉంటాం మనతకు మనం ఉంటాం. ఇది వాళ్ళంతకు వాళ్ళు తిరుగుతున్నప్పటికీ ఇదో నిశ్చలమైన స్థితి, సమబుద్ధి కలిగి ఉండమని ఇందాక చెప్పుకున్నామా, ఆ స్థితిలో ఉంటే దైవహస్తముల పరంపర మనలో కొనసాగుతుంది. అది దైవహస్తం ఎలా ఉందంటే ఇలా ఉన్నది. దూరేణ హ్యావరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఓ అర్జున, సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ చాలా తక్కువైనది కదా. కావున సమత్వ రూపమైనట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధియే నీవు ఆశ్రయింపుము. ఫలమును కోరువారు అల్పులు. ఈ సమత్వ బుద్ధి కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. అనగా నిమ్న శ్రేణి చెందినది అంటే దూరేన అవం అంటే మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ధనుంజయ బుద్ధవు అనగా ఈ బుద్ధి యందు నిమ్న శ్రేణి అంటే తక్కువ అన్నది అక్కడ అర్థం. ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనుంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపు. ఏలయన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. ఫలాసక్తి కోసమే కర్మలు చేయువారు అత్యంత దీనులు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో మనకు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఎక్కడ పెట్టి దండం ఏమన్నా మనకు అని అనుకుంటాం. వాళ్ళు మరి దీనస్థితితోనేగా వెళ్ళింది అక్కడికి. దేవుడా అని తిరుగుతున్నావు అనుకో, అది నీవు ఒక దీనస్థితిలో ఉన్నావు.
ఒక దీనస్థితిలో నువ్వు ఉన్నావు అంటూ ఈ దీనస్థితి ఎలాంటిదంటే కృపుణులు అనగా కేవలము తాను అంటూ స్వశక్తిగా తాను సాధించగలిగిన ధైర్య సాహసం ఆత్మబలము లేనివారు కృపుణులు అని అంటే అట్టి అందుకనే పరాశక్తి అని వీడి మనకు పెద్దలు చెప్పిన కొన్ని భావాలను గమనించండి. పరాశక్తి వీడటం అంటే ఎలా వీడుతాము? మన బాధ్యతలు ఉంటాయి కదా అంటే రుణానబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. రుణానబంధ రూపములో మన జన్మలు కానీ మన రూపాకారాలు కానీ మనకు సంప్రాప్తమైన విషయాలు కానీ బిడ్డలు కానీ మన కుటుంబము కానీ అది రుణానబంధంగా నువ్వు అనుకోకుండానే సంప్రాప్తమై ఉన్నాయి. ఏదో నువ్వు తలుచుకుంటానగానే అంతవరకు సంప్రాప్తమయ్యాయి. తలుచుకున్నవన్నీ మనకు కానీ ఏవి రావటం లేదు. మనం ప్రయత్నం చేసేవి కొన్ని వచ్చాయి అంటే రుణానబంధ రూపంలో ఉన్నవి వస్తాయి. అది అంతకన్నా మనం చేసేది ఏమీ లేదు. ఉంటే మన కాలమానవులంగా మనం పొందవలసి ఉంటే వస్తాయి, అడిగిపో. లేని దానిపై ఆసక్తి నువ్వు చూపించద్దు. ఒకవేళ రాదలిసి వచ్చే నువ్వు కోరకుండానే యాదృచ్ఛితంగా నీకు అన్ని జరుగుతాయి, అన్ని సమకూడతాయి. ఈ ఆసక్తికి ఆఖరికి ఆసక్తి ఉండొచ్చు. ఆసక్తి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఆఖరికి అది ఒక హింసగాను అది నెరవేరకపోతే మనకు మనస్సు స్థిరంగా లేక ఆఖరికి మన మనసే మనలను బాధిస్తుంది. అనుకున్నది జరగల ఏమనిపిస్తుంది? మన మనసు బాధిస్తూ ఉంటుంది. ఏంటి అర్థం అనుకుంటే మేము ఇట్లా జరగలేదు ఇట్లా ఇవి వాటిని ఎప్పుడు కూడా అంతటి దీనావస్థలో నువ్వు ఉండొద్దు. అందుకనే ఎంతటి వారైనా ఎంతటి సంపన్నత ఉన్నా వారు దీనావస్థలోనే ఉన్నట్టు లెక్క. ఇది ఏదో భయంతోనూ ఏం పోతాయో ఏం చేయాలో అని చెప్పి భయంగా అది చేస్తే మంచిదా ఏం చేస్తే మంచిదా అనుకుంటూ ఉంటారు. ఒకవేళ చేస్తానే ఏదో జరిగిందని ఎప్పుడు సాధ్యపడదు. ఉంటే జరిగితే నీకు యథార్థమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అదే నీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. తెలుసుకున్న దాని మీద నువ్వు యథార్థమైన స్థితిలోనే ఉండు. ప్రత్యేకమైన నీ అంతరాత్మ నీ మనోగతము దీని మీద పెట్టు. పరా పెట్టమాకు అనేది ఒకటి గమనం ఉండి ఆచరించటము. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి కలవాడు పుణ్యపాపముల రెండిటిని ఈ జన్మ ఎందే తొలగించుకొనుచున్నాడు. కావున అట్టి సమత్వ బుద్ధియుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు ప్రయత్నింపుము. కర్మల యందలి నేర్పరితనమే యోగమనబడును. బాగా గమనించారా? కర్మల యందు ఏర్పడు యొక్క యుక్తము అనగా అదే నీకు యోగంగా మారుతుంది. ఈ కర్మల యొక్క ఇందాక ఒక దాని ఆంతర్యంను తెలుసుకుంటూ వస్తున్నాం. అదే నీకు యోగంగా మారుతుంది తప్ప మరొకటి కాదు అంటూ బుద్ధియుక్తో జహాతీహ ఉభయ సుకృత దుష్కృతి. జహాతీహ అంటే వీడు నీ బుద్ధిలో ఇలాంటి నిశ్చలమైనటువంటి భావ సారూప్యాన్ని నువ్వు పొంది బుద్ధియుక్తి సమస్త బుద్ధి గల పురుషార్థాలు నీకు అలాంటి యొక్క విషయాల మీద నీకున్నప్పుడు నీకు పురుషార్థాలు కూడా సంప్రాప్తమవుతాయని తాత్పర్యంలో సమస్త బుద్ధి గల పురుషుడు సుకృత దుష్కృతములను పుణ్యపాపములను రెంటినీ సమానముగా చూచుకొనును. అది అంటే అలా జరిగిందనో ఇది అంటే ఇలా జరిగిందని కాదు. అది జరిగినా ఇది జరిగినా రెండు సమానంగానే చూసుకుంటున్నాడు. మనకేదైనా లాభం వచ్చే సంతోషము, నష్టం వచ్చే దుఃఖము. అట్లా కాకుండా బుద్ధి యుక్తో అంటే నీ బుద్ధి యుక్త అనే పదము ఇంతకన్నా విశేషమైన అర్థం ఏంటంటే బుద్ధి కర్మానుసారి. అనేక జన్మల పూర్వ జన్మల వాసనలన్నీ మన బుద్ధి ఉంటాయి. మన ఇంటికి మనము కట్టుబడి మన ఇంటి జీవనానికి కట్టుబడి జీవిస్తూ లోకమంతా బ్రతుకుతాం. లోకమంతా ప్రతి జీవి పూర్వప్రారంభ కర్మానుసారం బుద్ధిలో ఉంటుంది. మనసు చిన్న పుష్పములాగా వెళ్తూ ఉంటుంది. ఎన్నో కోరుకుంటుంది, ఎన్నో చేస్తుంది. కానీ చివరికి మన బుద్ధికి కట్టుబడి మన కుటుంబానికి మన ఇంటికి కట్టుబడి మనం జీవిస్తున్నాం అందరం. మనస్సు అలా బయటికి వెళ్ళి మళ్ళీ లోనకు వస్తూ ఉంటుంది. బుద్ధి అట్ట వెళ్ళదు. ఆఖరికి నిశ్చయించినది ఆ నిశ్చయించిన దానికి కట్టుబడి ఉండేది బుద్ధి. అందుకని బుద్ధియుక్తో జహాతీహ ఉభయ సుకృత దుష్కృతే అనగా వీటిలో ఈ యుక్తమైనటువంటి బుద్ధితో జహాతీహ అంటే విడువుము. ఏదిని విడుస్తావు? సుకృత దుష్కృతాలను రెండును. అంటే ఉభయ అంటే రెండు.
వాటిని ఇది శుభమను లేదా ఇది దుష్కృతమను అది మంచిదనో రెండును వీడు వాటి జోలి కూడా వెళ్ళద్దు. అనగా ఏది జరిగినా నీకు ఇప్పుడు నిత్యము మనకు కామ్యకర్మల వ్యవహారికం చేస్తున్నాం. ఏది చేసినా అది సమత్వ బుద్ధితో చేసుకుంటే నువ్వు సంతోషంగా నిర్మలంగా ఉంటావు. ఈరోజు నాకు బాగోలేదు అనుకుంటే నష్టపోయేది ఎవరు? నువ్వే. మనమే నష్టపోతాము. మరి అది అవసరమా? ఇప్పుడు అది అవసరమా? ఇప్పుడు ఈ భావన ఎందుకు అవసరము అంటే బుద్ధియుక్తో అన్నిటిని సమానంగా తీసుకోమన్నాడు. ఏడ సమానంగా తీసుకుంటామంటే కుదరదు అనుకుంటే నష్టపోయేది ఎవరు? అంటే ఒకరోజు బాగుంటాము, ఒకరోజు దుఃఖంగా ఉంటాము, ఒకరోజు ఇంకొకరు అవసరమా? జీవితంలో అది అవసరమా? హాయిగా ఎప్పుడు ఒకే రకంగా ఉండొచ్చు కదా అని చెబుతుంది దైవము. అట్లా తత్మద్యోగాయుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. కౌశలం అనే పదం చివరిది గొప్పది. తత్మద్యోగాయుజ్యస్వ అనగా ఇట్టి యోగాన్ని ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటారో ఇది గొప్ప యోగంగా మారుతుంది. యోగసు కర్మసు కౌశలం. కౌశలం అంటే ఏంటో తెలుసా? కౌశలం అని అంటే ఇట్టి యొక్క వివేక జ్ఞానము నీకు కౌశలం అనగా ఒక కౌశం ధరించిన వాడికి ఇతరులు కొడితే దెబ్బ తగలకుండా ఎలా ఉంటుందో అది నీకు కౌశలం అనగా నీకు యశస్సుకు కానీ లేదా నీకు ఏదైనా ప్రమాదాలు జరగకుండా కానీ అది నిన్ను కాపాడుతుందని టీకాలో ఉంటుంది. కౌశలం అనగా నేర్పు కలిగిన వారు, అన్ని విషయాల్లో నేర్పు కలిగి ఉండుట. అదే నీకు పెద్ద కౌశం. ప్రమాదాలకు ఇబ్బందులు పడకుండా కౌశం కదా, రాజులు యుద్ధానికి వెళ్తే కౌశం దొరుకుని వెళ్తారు. కౌశలం అనగా నీకు అదే గొప్ప కౌశలమై ఉంటుంది. ఈ కర్మబంధాల నుంచి నీవు ఇది అతీతుడుగా ఉంటావు. అంటే కౌశలం అనగా నేర్పెరిగి ఉండుట అనేది ఒక కర్మలయందలి నేర్పరితనమే యోగమనబడను. కౌశలం అనే పదానికి రాముడి తల్లి కౌసల్య అనే పేరు పెట్టారు. ఇప్పుడు పేర్లు మనం పెట్టుకుంటున్నాం కదా. కౌసల్య రామచంద్రుడు తెల్లవారితే పట్టాభిషేకం అంటే మామూలుగానే ఉంది. ప్రత్యేకంగా ఆమె నా కొడుకు కదా పట్టాభిషేకం అవుతుందని చెప్పి ప్రత్యేకంగా ఏం పొంగిపోలేదంటే ఎక్కడ. మిగతా వాళ్ళంతా పొంగిపోతున్నారు. తెల్లవారి పొద్దున్నే అడవులకు వెళ్తున్నాడన్నా మామూలుగానే ఉంది. ఒకవేళ ఉన్నదా లేదా మనం చూసామని మనకు అనుమానాలు వస్తాయి మన మనసు. కానీ దశరథుడు గిరిగిలా కొట్టుకొని ప్రాణాలు కూడా తీసుకున్నాడు 4-5 రోజుల్లో. కౌసల్య అలా చేసినట్టు రామాయణంలో వాల్మీకి రాయన. అంటే సమత్వంగా ఉందా? అంతేనా? ఇప్పుడు కౌసల్య ప్రస్తావన వచ్చిందా? దశరథుడు బాధపడి ప్రాణం తీసుకున్నాడు కానీ కౌసల్య మామూలుగానే ఉంది. కర్మల యందు నేర్పెరిగి ఉండుట అది కర్మ సిద్ధాంతమే కదా. ఇప్పుడు పట్టాభిషేకం ఏంటి కర్మలే, మరి అడవులకి అది కూడా కర్మలే. ఆమె సమత్వ బుద్ధితో ఉన్నది, నేర్పెరిగినది. ఉంది. శ్రీరాముడు రాజ్య పట్టాభిషేకం చేస్తా అన్న అలాగే ఉన్నాడు. అడవికి వెళ్తా అన్న కూడా అంతే. అప్పుడు తల్లి కొడుకులు కరెక్ట్ గా సమబుద్ధితో ఉన్నారు. తండ్రి లేడు. కౌశలం అనగా కౌసల్య అని పేరు పెట్టినందుకు ఆ పేరును సార్థకం చేసిందా అని అనిపిస్తుంది. అది ఒకటి గుర్తుంచుకోండి. కర్మజాం బుద్ధియుక్తాహి ఫలం త్యక్వా మనీషీణాం జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమబుద్ధితో కూడిన వివేకవంతులు కర్మములను నొచ్చునుచును వాని ఫలములను త్యజించి వైచి జనన మరణ రూపమును బంధము నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. మోక్ష పదవి అంటే ఏంటిది అంటే చివర గొప్ప పదం దుఃఖరహితమైనది. దుఃఖరహితంగా ఉండటమే మోక్షం. ఇక్కడ ప్రాచ్యయటం ఏంటంటే దుఃఖరహితమైనది మోక్షం అనే పదం. జడ్జిమెంట్, తీర్పు. అంటే మోక్షం అంటే ఎలాంటిదంటే దుఃఖరహితముగా ఉన్నదే మోక్షం. నువ్వు దుఃఖరహితంగా ఉంటే నువ్వు ముక్తుడివే, అంటే జీవన్ముక్తుడు. దుఃఖిస్తే బంధించబడ్డావు. ఏదో తగ్గుకుండా నువ్వు దుఃఖిస్తా ఉంది. ఇప్పుడు దుఃఖం అని అక్కడ ఇంకో విషయం కూడా ఉంది. చనిపోయినప్పుడు మాత్రమే సుఖంగా ఉంటాము, బతుకున్నప్పుడు దుఃఖాలతోటే ఉంటాము అని చెప్పి మా చెల్లి అంటుండేది. అది కాదులే, అది నీకు యథార్థంగా తెలియబడినప్పుడు ఏమీ ఉండదు, అది గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు అది శాంతించిద్దిలే అని చెప్పి అన్నాను. అది మీరు చెప్పిన బట్టి నాకు అవగతం అయింది. అంటే దుఃఖరహితము అనేదాన్ని ఆ పదాన్ని చాలా అత్యంత గొప్పది. దుఃఖరహితముగా మనం ఉండాలంటే ఇందాక చెప్పుకున్న విషయాల మీద సమబుద్ధి కలిగి ఉండాలి. అందుకనే కర్మజం బుద్ధి యుక్తాహి. ఇందాక
మన బుద్ధి కర్మానుసారి పూర్వజన్మ కర్మ యొక్క సంచి అక్కడ ఉంటుంది, ప్రారంభం అన్నాము. అదే చెప్పాడు, కర్మజం బుద్ధి యుక్తాహి, అనగా ఈ కర్మలన్నీ బుద్ధిలోనే ఉన్నాయి, దాంట్లోనే యుక్తంగా నువ్వు సరి చేసుకోవలసిన అవసరం ఉన్నది. అనేక జన్మ ప్రారంభాలని బుద్ధి సంబంధంలో ఉంటాయి. అందుకనే కర్మజం బుద్ధి విక్తాహి అంటే సమత్వ బుద్ధి కాలవాడవై నీ యొక్క ఆ భావన బుద్ధిలోనే సంస్కరణ చేసుకోవాలి. పక్కన సంస్కారం చేసుకుంటే కుదరదు. ఆ సంస్కరించుకోవడం అనేది బుద్ధిలోనే కలగాలి. అంటే బుద్ధిలోనే కలగాలంటే ఎలా కలుగుతుంది అంటే సమత్వ బుద్ధి అని యొక్క బుద్ధిని యుక్తంగా అనే పదం కూడా వచ్చింది కనుక కర్మజం అనగా కర్మ కూడా సంబంధం అదే ఉన్నది, ఇంకా రెండోది లేదు ఇక్కడ అని. జం అంటే జనించుతున్నది, దాని నుంచే దాన్ని యుక్తంగా నువ్వు తెలుసుకో అని అన్నప్పుడు బుద్ధికి ఒక తత్వం ఉన్నది. ఈ విషయంలో సంపూర్ణంగా బుద్ధి ఇష్టపడితే, మన బుద్ధి ఇష్టపడితే కష్టాలు ఉండవు. బుద్ధికి ఇష్టం లేదనుకో, చిన్న విషయంలో పెద్ద కష్టంగా దోచుద్ది. ఇష్టపడితే ఎంత బరువైనా ఎంత కష్టమైనా మనం చేస్తానే ఉంటాం పనులు, ఏం పర్వాలేదు. బుద్ధికి ఇష్టం లేదా, చిన్న పని కూడా ఎవరు చేస్తారండి, ఆ బరువు ఎవరు చేస్తారండి. ఇష్టం ఉండట, ఇష్టం లేకపోవట. బుద్ధి పనే, బుద్ధి మీదనే ఆధారపడి ఉంది. అందుకనే ఇష్టపడితే అది కష్టమైన పని అయినా చేస్తాం, ఏం పర్వాలా. దానికి ఇష్టం లేదు, బుద్ధి ఇష్టపడదు. అందుకని అన్నిటికీ ఇష్టపడే కష్టపడి తిరుగుతున్నాం. అందరూ ఇందాక చెప్పా, అంత దాని మీదనే కష్టపడి మనం కట్టుబడి తిరుగుతున్నాము అని అన్నప్పుడు అది ఎంత బాధ అయినా సంసారంలో అయినా బాధపడుతున్నారా లేదా, ఇష్టపడినందుకేగా. బుద్ధి ఇష్టపడలేదు అనుకో పోతారు. ఇష్టము మీద ఆధారపడి ఉంది బుద్ధి. అదే ఇష్టము దీని మీద నువ్వు పెట్టినప్పుడు అది ఇష్టపడినప్పుడు దాని మీద అది సంపూర్ణంగా నీకు యుక్తమైన భావాన్ని అప్పుడు అందిస్తుంది. అదే ఆలాపన. ఏది ఈ భావం మీద ఇష్టపడి ఉండటం. ఇష్టం ఉంటే కష్టం లేదు, ఇష్టం లేకపోతే కష్టం ఉంటుంది. ఒకటే దీనికి లేక నువ్వు ఇష్టపడ్డావనుకో కష్టాలు ఏమి లేవు. ఇష్టపడి దానికంటే కష్టం, ఇవి వినటం కూడా కష్టమే. ఏమి వింటామండి రోజు వచ్చి. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै